మ్యాన్స్లిక్ పెట్టాలనే ఆలోచన ఫస్ట్ ఇద్దరికి కంబైన్గా ఎట్లా మొదలైంది? అతను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు, నేను కేఫ్ రన్ చేస్తున్నా. మేము ఇద్దరం చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఎట్లయితే జాబ్ చేస్తున్నాడో జాబ్ లైఫ్ నచ్చట్లేదు, అలాగే నేను కేఫ్ రన్ చేస్తున్నా. కానీ నాకు అందులో సాటిస్ఫాక్షన్ లేదు, ఎందుకు ఎదగలేను, ఇక్కడే ఉన్నాను అనే ఫీలింగ్ వచ్చింది. సో ఈ టైంలో ఏమనుకున్నానంటే మన బిజినెస్ అనేది అందరికీ తెలియాలి, అందరికీ మనకంటూ ఒక స్టేజ్ ఉండాలి. మా ఇద్దరు కామన్గా ఉండేది ఏంటంటే క్లోతింగ్ మీద ఇంట్రెస్ట్. సో క్లోతింగ్ బ్రాండ్ అనేది స్టార్ట్ చేయాలనుకున్నాం. సో ఆ రోజు స్టార్ట్ చేసిన బ్రాండ్ ఈ రోజు మ్యాన్స్లిక్ అనేది. ఫస్ట్ మ్యాన్స్లిక్ స్టార్ట్ చేస్తాను అని అన్నప్పుడు ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి అసలు? బ్రాండ్ స్టార్ట్ చేస్తాం అనట్లేదు, బట్టలను కూడా స్టార్ట్ చేస్తావా? వీళ్ళ ప్రకారం ఎలా అంటే మనం ఎయిర్ప్లేన్ డ్రైవ్ చేసే వాళ్ళు డ్రైవర్ అంటారు, పైలట్ అంటారు, అలా ఉన్నారు మైండ్ సెట్. మ్యాన్స్లిక్ది ఒక డిఫరెంట్ ఒక చిన్న వీడియో అనేది కూడా చూసాను. ఏంటంటే ఆ బోర్డు పట్టుకొని అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేది. అది చూడ్డానికి అయితే కొంచెం ఎవరైనా కానీ ఏమనుకుంటారు, అరే ప్రమోషన్ బాగా చేస్తున్నారని చెప్పేసి అనుకుంటారు. మీరు అది ఎలా చేశారు అండ్ పీపుల్లోకి వెళ్ళడానికి ఆ యాడ్ అనేది ఎంత ఉపయోగపడింది అంటారు? అరే ఇంత మంచి బ్రాండ్స్ ఉన్నాయి కదా, సో మనం కూడా వర్కౌట్ అవుతామా, మనం వర్కౌట్ చేయగలుగుతామా అన్నాడు. అంటే మన వేలో మనం వెళ్దాంరా, మనం ఒక యూనిక్ వేలో తీసుకుందాం. జనాల్లోకి వెళ్ళిన ప్రతి ఒక్కరు అన్న బ్రాండ్ నేమ్ సూపర్ ఉంది, అన్న మ్యాన్స్లిక్ చాలా బాగుంది. ఎవరైనా కానీ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా స్కామ్ అయ్యే ఉంటారు. లైక్ ఆ డబ్బుల విషయంగా కానీ ఫ్యాబ్రిక్ పరంగా కానీ. మీరు ఏ విషయంలో ఇబ్బంది పడ్డారు? మ్యాన్స్లిక్ స్టార్ట్ అయింది ఫెయిల్యూర్తో. ఫెయిల్యూర్తోనా? ఓకే, ఎవ్రీథింగ్ ఫెయిల్యూర్. పైసలు మేము 1,00,000 పెట్టుకున్నాం. ఆ 1,00,000 పోయినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి బ్రో? ఫీలింగ్ చాలా డిప్రెస్డ్ బ్రో, కానీ ఆగలేదు. బట్ ఎవ్వరికి చెప్పలేదు బ్రో, ఇంట్లో ఒక్కరికి కూడా తెలియదు. ఇప్పుడు ఈ పోడ్కాస్టర్ వాళ్ళకి తెలుస్తుంది కానీ ఇప్పుడు వరకు చెప్పలేదు. ఇప్పుడు మనం కొన్ని బ్రాండ్స్ అనేది కూడా మనం చూస్తూ ఉంటాం, లైక్ డివైస్ కానీ, లీ కానీ, పెపే కానీ, ఇవన్నీ మనము. కాకపోతే ఇప్పుడు ఆ పేర్లు అనేది కొంచెం ఎక్కువగా వినిపించకపోవడానికి పీపుల్ కూడా మైండ్ సెట్ మారడానికి రీజన్ అంటే ఏం చెప్తారు? ఓల్డ్ డేస్లో మీకు ఈ బ్రాండ్స్ అన్ని వాడుతున్నారు కదా, సో జనాలకి ఏంటంటే బ్రాండ్ అని చూస్తున్నారు, కానీ కంఫర్ట్ గురించి ఏం కానీ ఐడియా లేదు. కానీ ఇప్పుడు వచ్చే మన జనాలకి మనకున్న అప్డేట్ నేచర్ కానీ అందరికీ తెలుసు. సో కంఫర్ట్ ఎక్కడ ఉంది అక్కడే ప్రిఫర్ చేద్దాం. హాయ్ గైస్, వెల్కమ్ టు వ్యూహం మీడియా. మనము టీషర్ట్ బ్రాండ్ ఏదైనా స్టార్ట్ చేయాలంటే మనందరికీ గుర్తొచ్చేది ఏంటి? ఓ చైనీస్ బ్రాండ్, ప్యారిస్ బ్రాండ్, యూఎస్ బ్రాండ్, ఇలాంటివన్నీ మనం చూస్తుంటాం. కాకపోతే మన ఆంధ్రప్రదేశ్లోని, అది కూడా అనంతపూర్ డిస్టిక్లో ఉన్న ఒక టౌన్, అంటే తాడిపత్రి నుంచి వచ్చిన ఇద్దరు అబ్బాయిలు స్టార్ట్ చేసిన ఒక కంపెనీ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది. ఇన్వెస్ట్మెంట్ కోసం తెచ్చుకున్న ₹1,00,000 పోగొట్టుకున్న తర్వాత కూడా లేదు, నేను చావైనా బతికైనా ఇందులోనే సాధించాలి అనే ఉద్దేశంతో మళ్ళీ ఇంకొంచెం డబ్బులు అప్పు తీసుకొని వచ్చి మళ్ళీ స్టార్ట్ చేశారు. కానీ ఎక్కడైతే కోల్పోయారో అక్కడే ఒక సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ మరి వెళ్తూ ఉన్నారు. మరి ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ఎవరో కాదు, ఒకరైతే నిఖిల్, మరొకరైతే జైసాయ్. మరి వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్తో పాటు బిజినెస్ని కూడా గ్రో చేసుకుంటూ మరి వెళ్తూ ఉన్నారు. ద పర్సన్స్ బిహైండ్ ద క్లోతింగ్ బ్రాండ్ మ్యాన్స్లిక్ వీళ్ళిద్దరే. మరి ఆ మ్యాన్స్లిక్ స్టోరీ ఏంటి, అసలు ఎక్కడి నుంచి మొదలైంది, ఇప్పుడు ఎలా వెళ్తున్నారు? ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు చెప్పాలంటే ఒక టీషర్ట్ బ్రాండ్ స్టార్ట్ చేయాలంటే తిరుపూర్కి వెళ్ళి అక్కడున్న మ్యానుఫ్యాక్చర్స్ని పట్టుకొని కింద మింద పడి మనం స్టార్ట్ చేస్తుంటాం. అలాంటి అవసరం కూడా లేదు. ఇప్పుడు మేము చేయబోయే ప్రాజెక్ట్లో మరి ఇవన్నీ కూడా మేము అందిస్తామన్నట్టు కూడా ఓ డిఫరెంట్ అప్రోచ్తో రాబోతూ ఉన్నారు ఈ ఇద్దరు మెంబర్స్. మరి ఆ మ్యాన్స్లిక్ ఏంటి అండ్ వీళ్ళు ఎలాంటి అప్రోచ్తో రాబోతున్నారు, రాబోయే స్టార్టప్స్కి వీళ్ళు ఎలా హెల్ప్ చేయబోతున్నారు, ఇలాంటి బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అనేది కూడా ఈ ఇంటర్వ్యూలో ఉండబోతున్నాయి. లెట్స్ స్టార్ట్. బ్రో ఎలా ఉన్నారు? బాగున్నాం. మెయిన్ ఏంటంటే ఇప్పటివరకు సో మీ ప్రీవియస్ పాడ్కాస్ట్ ఛానల్లో చూసినా కానీ మ్యాన్స్లిక్ అంటే కేవలం ఒక పర్సన్ అని చాలామంది అనుకుంటారు. కానీ ఈ పాడ్కాస్ట్ ద్వారా తెలియజేయాలనుకునేది ఏంటంటే ఒక్కరు కాదు, ఇద్దరు. ఈ ఇంటర్వ్యూలో మాత్రం ఇద్దరు మాట్లాడాలి, హ్యాపీగా మాట్లాడేసుకుందాం. ఓకే. అండ్ నిఖిల్ అండ్ జైసాయ్, అసలు ఈ ఇద్దరు మ్యాన్స్లిక్ పెట్టాలనే ఆలోచన ఫస్ట్ ఇద్దరికి కంబైన్గా ఎట్లా మొదలైంది? యాక్చువల్గా ఫస్ట్ మేము ఏం చేస్తున్నామంటే, అతను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు, నేను ఒక కేఫ్ రన్ చేస్తున్నా. మేమిద్దరం చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్, ఓకే, స్కూల్ నుంచి కానీ అంత కానీ ఒకసారి ఏం జరిగిందంటే మేమిద్దరం థింక్ చేస్తున్నాం. సో అతని లైఫ్ వానికి నచ్చట్లేదు, ఇప్పుడు ఎట్లయితే జాబ్ చేస్తున్నాడో జాబ్ లైఫ్ నచ్చట్లేదు, అలాగే నేను కేఫ్ రన్ చేస్తున్నా. కానీ నాకు అందులో సాటిస్ఫాక్షన్ లేదు, ఎందుకు ఎదగలేను, ఇక్కడే ఉన్నాను అనే ఫీలింగ్ వచ్చింది. ఎక్కడ నడుపుతున్నారు? ఒంగోలు. ఓకే. ఒంగోలు రన్ చేస్తుంటే. సో ఈ టైంలో ఏమనుకున్నానంటే మన బిజినెస్ అనేది సో అందరికీ తెలియాలి, అందరికీ మనకంటూ ఒక స్టేజ్ ఉండాలి. సో అలా అనుకున్నప్పుడు ఏమనుకున్నామంటే మా ఇద్దరు కామన్గా ఉండేది ఏంటంటే క్లోతింగ్ మీద ఇంట్రెస్ట్. సో క్లోతింగ్ బ్రాండ్ అనేది స్టార్ట్ చేయాలనుకున్నాం. సో ఆ రోజు స్టార్ట్ చేసిన బ్రాండ్ ఈరోజు ఇలా మ్యాన్స్లిక్ అనేది. అండ్ క్రియేటర్స్ గ్రూప్లో అయినా కానీ అండ్ నువ్వు ఎంతోమందికి కూడా సజెషన్స్ ఇచ్చి ఆ బ్రాండ్ని కానీ వాళ్ళ సొంత బ్రాండ్ని డెవలప్ చేసుకోవడానికి కూడా హెల్ప్ చేయడానికి కూడా మీరు తోడ్పడ్డారు. సో ఇది ఎక్కడి నుంచి అసలు? మేము ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాం.
ఆ స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి మాకే తెలుసు అనమాట. సో ఎంతోమంది మాలాగానే ఇష్టం లేని జాబ్ చేసుకుంటావు, అరే ఇది కాదు నా లైఫ్ అని ప్యాషన్ ఎత్తుకుంటూ బట్ ఆ ప్యాషన్ కూడా వెళ్ళలేకుంటూ ఉంటారు అనమాట. సో వాళ్ళ కోసం ఏంటంటే నేను ఫ్రమ్ గ్రౌండ్ నుంచి గ్రౌండ్ వర్క్ చేస్తూ రీసెర్చ్ చేస్తూ వచ్చిన. ఎంతో కొంత కాస్త హెల్ప్ అయితే చాలా బెస్ట్ అవుతుంది కదా అనేసి అప్పుడు స్టార్ట్ చేసిన నా కంటెంట్ క్రియేషన్ అనమాట. సో ఫ్రమ్ డే 1 నుంచి అరే నా లైఫ్ ఇది, నేను కూడా ఇలా మీలాంటి వాడిని, సో నేను ఒక మంచి క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేస్తున్నా, ఫ్రమ్ స్టార్ట్ నుంచి చేస్తున్నా, మీరు నాకు సపోర్ట్ ఇవ్వండి, నేను మీకు ఏదో ఒకటి నేర్పిస్తా అన్నట్లు నేను వీడియోస్ తీసుకుంటూ వచ్చాను. జనాలు దాన్ని చూసి నన్ను ఫాలో అవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏం జరిగింది, జనాల నుంచి నేను బంధన పొందిన, సపోర్ట్ పొందిన. సో అలాంటి జనాల కోసం మనం ఏదో ఒకటి చేయాలి కదా. సో మీరు ఎవరైనా క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ నా దగ్గరకు వచ్చేయండి, వచ్చి చూడండి, నేర్చుకున్న తర్వాత మీరు ఒకటి క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేసుకోండి. ఫస్ట్ మీరు నా దగ్గరకు వచ్చేయండి, రీసెర్చ్ అంతా ఎవ్రీథింగ్ చేయండి, కాస్త నేర్చుకోండి, తర్వాత మీరు ఓన్ క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేసుకోండి. ఓకే. సో ఈ ప్రాసెస్లో నేను వెళ్ళిపోయాను అనమాట. సో అందరు రావడం, వాళ్ళు ఇప్పుడు మీరు చూసుకోవచ్చు తెలుగులో ఎంత లేదన్నా ఒక 10 or 15 పీపుల్ రీసెంట్గా క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేశారు. వాళ్ళందరికీ మనమే గైడ్ చేసాం అనమాట. ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడ టీషర్ట్స్ బాగుంటాయి, ఇది క్వాలిటీ చెక్ ఇలా చేయాలి, ఇలా చేస్తే ఎక్కువ లాంగ్ డ్యూరబిలిటీ ఉంటుంది టీషర్ట్. సో ఇవన్నీ వాళ్ళకి మనం అడ్వైజెస్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది అనమాట. సో అండ్ ఈవెన్ మార్కెటింగ్లో కానీ, ఈవెన్ ఎమోషనల్ మార్కెటింగ్, ఆర్గానిక్ మార్కెటింగ్, ఎవ్రీథింగ్ మనం ఒక క్లియర్ కట్గా గైడెన్స్ ఇచ్చామన్నమాట. ఓకే. అంటే ఫస్ట్ మ్యాన్ఫ్లిక్ స్టార్ట్ చేస్తాను అని అన్నప్పుడు ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి అసలు? ఫస్ట్ ఏమనుకున్నారంటే బ్రాండ్ స్టార్ట్ చేస్తావా అనట్లేదు, బట్టలు కూడా స్టార్ట్ చేస్తావా. వీళ్ళ ప్రకారం ఎలా అంటే మనం ఎయిర్ప్లేన్ డ్రైవ్ చేసే వాళ్ళు డ్రైవర్ అంటారు, పైలట్ అంటారు, అలా ఉన్నారు మైండ్ సెట్. సో యాక్చువల్గా ఒకవేళ బ్రాండ్ స్టార్ట్ చేయాలి అంత ఎక్స్ప్లెయిన్ చేసినా దానికి 100 కోట్లు కావాలి. బ్రాండ్ అనేవాడు పెద్ద బ్రాండ్స్ ఉంటాయి, అది నువ్వు ఎట్లా చేస్తావు, అది అవుతుందని వల్ల అన్నారు. సో ఏదైనా సరే మేము అనుకున్నాం, ఎప్పుడైనా సరే ఏ బ్రాండ్ అయినా చిన్న నుంచి స్టార్ట్ అవ్వాలి. ఏదైనా సరే డైరెక్ట్ స్టార్ట్ చేయాలి, డైరెక్ట్ 100 కోట్లు పెట్టి కూడా స్టార్ట్ చేయడు సో ఏదైనా సరే మనం మార్కెటింగ్ చేసుకొని మనం కన్సిస్టెన్సీ ఉంటే ఏ బ్రాండ్ క్లిక్ అవుతుంది. ఏ బిజినెస్లో అయినా మనకు 2-3 years కన్సిస్టెన్సీ ఉండాలి. సో కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే బ్రాండ్ క్లిక్ అవుతుంది. ఎన్నాళ్ళైంది స్టార్ట్ చేసి 1.5 year అయింది. 1.5 year. అంటే ఎవరైనా కానీ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఒక 6 months అనేది కూడా చాలా డిఫికల్ట్గా ఉంటుంది. అరే ఉండాలా, వెళ్ళిపోవాలా, మనకు అంటే స్టార్ట్ చేయకముందు ఒకటి అనుకుంటాం, మనం పెట్టిన 1 monthలోనే మనం అయితే పెప్పిని కొట్టేస్తాము, ఆ కైండ్లో ఉంటామని చెప్పేసి అందరూ అనుకుంటారు. కానీ రియాలిటీలోకి వచ్చేటప్పటికి మారిపోతుంటుంది. మరి మీరు ఆ ఫేస్ని దాటేసి ఎలా వచ్చారు? మేము ఎప్పుడు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి, నా బ్రాండ్ని 1 monthలో ఇన్ని చేయాలి, లేకుంటే 3 monthsలో ఇలా చేయాలని ఎప్పుడు చేయలేదన్నమాట. మేము ఓన్లీ హార్డ్ వర్క్ చేసుకుంటూ మా మీద మేము నమ్మకం పెట్టుకొని డైలీ హార్డ్ వర్క్ చేసుకుంటూ ఉన్నామన్నమాట. సో బై ద గాడ్ గ్రేస్ మా డిజైన్స్ నచ్చినాయి. అండ్ మా కస్టమర్స్ ఎవరో తెలిసిన, ఫస్ట్ మా దగ్గర ఒక 10 మంది ఆర్డర్ చేసి ఉంటారు టీషర్ట్స్. వాళ్ళు ఏం చేస్తారు, వచ్చిన తర్వాత 349 పెట్టినాం స్టార్టింగ్. 349కి ఇంత మంచి క్వాలిటీ ఏ బ్రాండ్ ఇవ్వట్లేదురా అండ్ మన తెలుగు కూడా స్టార్ట్ చేసిండు, అసలు క్రేజీ ఉంది కంటెంట్, అది క్రేజీ ఉన్నాయి టీషర్ట్స్. సో అనేసి వాడు ఒక ముగ్గురు చెప్తాడు. ఇప్పుడు నీకంటూ ఒక 3 బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. సో నువ్వేం చెప్తావు, అరే ఈ టీషర్ట్ ఇట్లా మ్యాస్ట్ కొన్ని క్లాతింగ్ బ్రాండ్లో కొన్నాను, చాలా బాగున్నాయి అని చెప్తావు. వాడు ఏం చేస్తాడు, వాడు ఆర్డర్ చేస్తాడు. తనకు ఇంకో 3 ఫ్రెండ్స్ ఉంటారు ఇంటి దగ్గర, తను ఇంకో 3 చెప్పడం. ఇలా కొన్న వాళ్ళు మళ్ళీ మేము ఏం చేస్తామంటే వాట్సాప్ మార్కెటింగ్ చేస్తాం అనమాట. వాట్సాప్ మార్కెటింగ్ అందరూ వచ్చిన తర్వాత ఆల్రెడీ అందరూ ఒక వాట్సాప్ గ్రూప్లో పెట్టేసి కొత్త డ్రాప్ వచ్చింది అనుకో, మళ్ళీ దాంట్లో పోస్ట్ చేస్తాం అనమాట. అగైన్ మన వాళ్ళు కొనింటారు కదా, మళ్ళీ వాళ్ళు వచ్చేసి మళ్ళీ కొనేస్తారు అనమాట. సో లోయల్ కస్టమర్స్ రిపీటెడ్ ఆర్డర్స్ రావడం అండ్ ఆర్గానిక్గా వెళ్ళిపోవడం, టీషర్ట్స్ బాగున్నాయి తక్కువ క్వాలిటీలో. సో వాళ్ళు ఇంకో 3 నేర్పడం, 3 చెప్పడం, ఆ 3 ఇంకో 3 చెప్పడం, అట్లా స్కేల్ అయింది. ఫస్ట్ 349కి అంటే ఎట్లా వర్కౌట్ అవుతుంది భయ్యా, నాకు అర్థం కాదు. యాక్చువల్గా వర్కౌట్ అవ్వదు బ్రో. యాక్చువల్గా మేము అనుకున్నామంటే మాకు ఇప్పుడు లాస్ వచ్చినా పర్లేదు, ఓకే, మా బిజినెస్ అనేది జనాల్లోకి వెళ్ళాలి. జనాలు మాకు ఎప్పుడు హ్యాపీనెస్ అనిపిస్తుంది అంటే ఒక కస్టమర్ రిపీటెడ్గా ఆర్డర్ తీసుకున్నాను అనుకోండి, అది మాకు కస్టమర్ సపోజ్ 1000 టీషర్ట్ తీసుకొని తను మళ్ళీ ఆర్డర్ రాకపోయినా ఒక 1 టీషర్ట్ తీసుకొని మళ్ళీ రీఆర్డర్ చేశారనుకోండి, నాకు అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో మనకి ఇప్పుడు లాస్ వచ్చినా పర్లేదు, కానీ మన బ్రాండ్ అనేది జనాల్లోకి వెళ్ళాలి, అందరికీ తెలియాలి. ఇప్పుడు అందరూ మెటా యాడ్స్ మీద ఇళ్ళ మీద రన్ చేస్తున్నారు. మనం ఏంటంటే జనాల నమ్మకం మీద, సో జనాలు చూస్తే మనకి కొనాలి, ఈ ప్రోడక్ట్ అనేది జనాల్లో ఉండాలి. సో జనాలకి ఎవరైనా సరే ఇది మళ్ళీ బై చేస్తారు, మాకు నమ్మకం ఉంది. ఇప్పుడు మనకి లాస్ వచ్చినా జస్ట్ మనకి ఈ ప్రోడక్ట్ బై చేస్తారు, సో మంచిగా గ్రోత్ ఉంటుందని ఇట్లా స్టార్ట్ చేసాము. ఒక్కసారి దాని గురించి డీకోడ్ చేద్దామా?
అసలు 349తో మీరు స్టార్ట్ చేసినప్పుడు షిప్పింగ్కి నియర్లీ ఒక 150 ఎంతో పడుతుంది, 80 రూపీస్ అనుకోండి. 80 రూపీస్. ప్రీపెయిడ్ అయితే 80 రూపీస్ అవుతుంది, క్యాష్ ఆన్ డెలివరీ 120 అలా అవుతుంది. అండ్ క్లాతింగ్, దాని మీద డిజైనింగ్ అండ్ ఎన్ని మీరు వెళ్ళిన అంటే మీరు వెళ్ళేసి వచ్చిన ఎక్స్పెండిచర్ అన్నీ చేస్తే ఎవ్రీథింగ్ క్యాలిక్యులేట్ చేయాలన్నమాట ప్రతి పర్ టీ షర్ట్ మీద. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి తిరుపూర్కి వెళ్ళాను, తిరుపూర్ నుంచి వచ్చాను, నాకు 5000 అయింది, నేను ఒక 500 పీసెస్ కొన్నాను. 5000 డివైడ్ బై 500 అంటే ఒక టీ షర్ట్ 10 రూపీస్ పడింది. ఈవెన్ అది 10 రూపీస్ కాస్ట్ కూడా టీ షర్ట్ మీద మనం యాడ్ చేసుకోవాలన్నమాట. సో మేము ఇనీషియల్గా ఏం చేసామంటే ఫస్ట్ ఫ్రెంచ్ టెరీ కాకుండా సింగిల్ జెర్సీ అనే కాటన్ టీ షర్ట్ తెచ్చినాం. సింగిల్ జెర్సీ అదేంటంటే సమ్మర్కి బాగా యూస్ఫుల్ అవుతుంది, ఎక్కువ థిక్నెస్ ఉండదు, బాగా కంఫర్ట్నెస్ ఫీల్ ఇస్తుంది. అది 180 చేసాం అనమాట. అది మనకు దాదాపు ఎంత 140 రూపీస్కి వచ్చింది, ఏదైతే 100% ప్యూర్ కాటన్ టీ షర్ట్ అనమాట. ఆ 140 రూపీస్ తెచ్చుకొని ఒక డిజైన్, ఒక మినిమల్ డిజైన్స్, హ్యూజ్ డిజైన్స్లో వెళ్ళినాం అనుకో, అదే ఎంబ్రాయిడరీ లాంటి వెళ్ళినాం అనుకో మరి 150-200 అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ మనం అది కాదు పోయాలంటే అది పెడితే మన ప్రైస్ మళ్ళీ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఫస్ట్ మనం కంఫర్ట్ చూపిద్దాం, మ్యాక్స్లీ కంటే కంఫర్ట్ అనేది చూపిద్దాం అనేసి చిన్న మినిమల్ డిజైన్స్ ఓ 30 or 40 రూపీస్కి ఇలా అయిపోయి డిజైన్ తీసుకున్నాం. సో 140 ప్లస్ ఒక 40 వేసుకుంటే 180. అండ్ ప్యాకింగ్ వచ్చేసి ఒక 20 రూపీస్ వేసుకోండి. మనం ఏమంత ప్రీమియం కూడా ప్యాకింగ్ వెళ్ళలేదు, ఓకే ఒక మినిమల్ ప్యాకింగ్తోనే వెళ్ళాం అనమాట. ఒక 20 రూపీస్, ఎందుకంటే మనం మంచి క్వాలిటీ అఫోర్డబుల్ ప్రైస్లో ఇద్దాం అనుకుంటున్నాం. అలాంటప్పుడు ప్రీమియం ప్యాకింగ్ అనేది అనుకో కాస్ట్ ఎక్కువ అయిపోతుంది, పెట్టిన తర్వాత నేను మళ్ళీ జనాలకు కాస్ట్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. సో అన్నట్లు 20 రూపీస్ వెళ్ళేసి 200 టీ షర్ట్ పడింది. అండ్ ఒకవేళ జనాలకి వెళ్ళినా 280 విత్ షిప్పింగ్ 280 వస్తుంది కదా. సో 50 రూపీస్ ఆర్ 70 రూపీస్ మార్జిన్ వస్తుంది కదా, దట్ ఈస్ ఎనఫ్. ఓకే, ఇన్ స్టార్టింగ్ స్టేజ్లో అన్నట్లు పెట్టేసాం. అండ్ బాగా క్లిక్ అయింది, జనాలు అలవాటు పడిన తర్వాత 349 కాస్త 400 పెట్టాం, అండ్ 400 కాస్త 449 పెట్టేసాం. క్వాలిటీ విషయంలో ఏం చేశారు? క్వాలిటీ విషయంలో మనం ఇప్పుడు హై క్వాలిటీ, సో ఫ్రెంచ్ టెరీ ఉంటుంది నార్మల్గా 240 ఫ్రెంచ్ టెరీ. హోల్సేల్లో ఇండియాలో మీకు పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉంటాయి. కొన్ని బ్రాండ్స్ ఎలా అంటే 3500 నుంచి 5000 రూపీస్ సేల్ చేస్తుంటాయి. ఓకే, సో అదే టీ షర్ట్ని మనం మంచి క్వాలిటీతో లో కాస్ట్లో మనం ఏంటి అనుకున్నానంటే, సపోజ్ మీరు మార్కెట్లో చూసారనుకోండి, సపోజ్ లో క్వాలిటీలో క్వాలిటీ ఉండదు, లో కాస్ట్లో క్వాలిటీ ఉండదు, హై కాస్ట్లో అనుకోండి క్వాలిటీ బాగుంటుంది కానీ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ మధ్యలో గ్యాప్ అనేది ఉంది. సో ఈ గ్యాప్ని మనం ఫుల్ఫిల్ చేయాలి. సో అలా స్టార్ట్ చేస్తాం. సో మనం మంచి క్వాలిటీని మీడియం కాస్ట్లో అందిస్తే జనాలకి యాక్సెప్ట్ చేస్తారా లేదని స్టార్ట్ చేసాం. మాన్స్లిక్ది ఒక డిఫరెంట్ ఒక చిన్న వీడియో అనేది కూడా చూసాను. ఏంటంటే ఆ బోర్డు పట్టుకొని అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేది. అది చూడ్డానికి అయితే కొంచెం ఎవరైనా కానీ ఏమనుకుంటారు, అరే ప్రమోషన్ బాగా చేస్తున్నారని చెప్పేసి అనుకుంటారు. మీరు అది ఎలా చేశారు అండ్ పీపుల్లోకి వెళ్ళడానికి ఆ యాడ్ అనేది ఎంత ఉపయోగపడింది అంటారు? ఫస్ట్లో వచ్చేసి నిఖిల్ అనే వ్యక్తి గురించి మాట్లాడితే, నిఖిల్ ఒక వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండి 2 ఇయర్స్లోనే వాళ్ళ నాన్ని పోగొట్టుకొని, అగైన్ తన 6 ఇయర్స్లో వాళ్ళ అన్నని పోగొట్టుకొని, తర్వాత తన మదర్కి కొద్దిగా మైండ్ అప్సెట్ అవ్వడం, తర్వాత మా అమ్మమ్మ మా తాతయ్య వాళ్ళు నన్ను పెంచుకోవడం, తర్వాత మరీ మా తాతయ్య చనిపోవడం, ఓన్లీ మా అమ్మమ్మని నన్ను చూసుకోవడం, అండ్ కాస్త మా పెద్దమ్మ వాళ్ళ సపోర్ట్తో అరే అందరూ కష్టపడి వీడిని ఏదో ఒక మంచి స్థాయిలోకి తీసుకెళ్దాం అనేసి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చేస్తూ చాలా కష్టపడ్డారు. బట్ నాకు ఈ జర్నీలో అనిపించింది అంటే, సో వీళ్ళు నాకు ఇన్ని ఫేసెస్, ఐ మీన్ ఇంత సాడ్నెస్, ఇన్ని మూమెంట్స్ జరిగినా కానీ బట్ ఇంత మంచి లైఫ్ ఇస్తూ ఉన్నారు. సో వీళ్ళ కోసం నేను ఏదో ఒకటి చేయాలి, దట్ ఈజ్ మై అల్టిమేట్ డ్రీమ్ అనమాట. ఏదో ఒకటి చేయాలి, ఇంత కష్టపడి చేసిన మా అమ్మమ్మ కోసం నేను ఏదో ఒకటి చేయాలనుకున్నాను అనమాట. సో నేను ఇవన్నీ ఎన్నో స్ట్రగుల్ చూశాను మధ్యలో. రిలేటివ్స్ దూరం అయిపోవడం, వాళ్ళు ఏదేదో మా అమ్మమ్మని మాట్లాడడం, లేకుంటే ఎందుకు మంచి జాబ్ చేసి త్వరగా పెళ్లి చేస్తే అయిపోతుంది కదా, మీరైనా చెప్పండి, ఇలాంటి ఎన్నో చూసాం అనమాట. బట్ నా అల్టిమేట్ గోల్ ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి బట్టలు బాగా వేసేవాడిని. సో నాకు ఎప్పటి నుంచో ఒక మంచి బట్టల కంపెనీ కానీ, మంచి మంచి బట్టలు నేనే తయారు చేసుకోవడం కానీ ఇలాంటివి ఉండేదన్నమాట. అట్ లాస్ట్ బీటెక్ జాయిన్ అయిన తర్వాత కూడా ఇది ఉందన్నమాట. సో ఇంట్లో వాళ్ళ సిచ్యువేషన్ బాగాలేక, సో జాబ్ పక్కా చేయాలి అని మా ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేయడం వల్ల బీటెక్ కంప్లీట్ చేసేసా. కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ జాబ్కి వెళ్ళిన తర్వాత జాబ్ చేస్తూ ఉన్నా. సేమ్ అదే రొటీన్ జాబ్, డైలీ వెళ్ళిపోవడం, వెళ్ళిపోవడం, బట్టి నాకు నచ్చని లైఫ్. సో ఇప్పుడు నా కోసం, వాళ్ళ కోసం, ఏదో రిలేటివ్స్ కోసం నచ్చాలని బతికితే నా లైఫ్ నేను కంప్లీట్గా బతకలేకున్నా. సో ఇది కాదురా లైఫ్ అనేసి, సరే ఒక 1 ఇయర్ గ్యాప్ తీసుకుందాం. 1 ఇయర్ గ్యాప్ తీసుకుంటే ఏమైపోదు. సో ఎవరినో ఒప్పించాల్సిన పర్లేదు. ఎవరైతే నన్ను చూసుకున్నారో, చిన్నప్పటి నుంచి నన్ను పెంచినారో వాళ్ళని ఒక్కటి చూసుకుంటే ఎనఫ్. సో వాళ్ళ ఒపీనియన్ నాకు ఈజ్ ఎనఫ్ అనేసి ఒక్కసారి రిక్వెస్ట్ చేసిన అనమాట, ఒక్క 1 ఇయర్ టైం ఇవ్వండి అనేసి. సో 1 ఇయర్ టైం ఇవ్వంటే, సరే నీకు నచ్చిన పని చేయకుంటే నువ్వు కూడా హ్యాపీగా ఉండవు కదరా, సరే 1 ఇయర్ ట్రై చేయి, ఒకవేళ ఇన్ కేస్ సక్సెస్ అయితే డెఫినెట్గా మేము కూడా హ్యాపీ కదా, నేను కూడా మీ బాగు కోసం కోరుకుంటాం కదా అన్నట్లు వాళ్ళు అన్నారనమాట.
సో మేము 1 year గట్టిగా టైం తీసుకున్నా. అప్పుడు కూడా నాకు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి నార్మల్గా మనం ఏదో ఒకటి పెద్ద అయినాక పీకాలరా, గట్టిగా అవ్వాలరా, చూస్తూ ఉంటాం. ఆడి కార్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు, మనం అట్లా తిరగాలరా, వాళ్ళని టూర్లు చేయాలరా, ఇలాంటి కళలు కానివ్వాళ్ళం అనమాట. సో వీడు కూడా కేఫ్ అట్లా ఉన్నట్టు కేఫ్లో అక్కడ బిజినెస్ చూసుకోవడం ఇదంతా చేసేవాడు. మేము డైలీ రోజు ఆఫీస్లో ఉన్నప్పుడు ఖాళీ ఉన్నప్పుడు ఫోన్ చేసేవాడిని, ఏం జరుగుతున్నావు, ఏం చేస్తున్నావు అది అంటే చెప్తూ ఉండేవాడు. ఏం దూరా పోతూ ఉంది లైఫ్, నచ్చినట్లేదు, ఏదో జస్ట్ పోతూ ఉందంటే అరే ఇంకా ఆల్రెడీ మనకు 25 వచ్చింది, ఒక 2 or 3 years ఉంటే పెళ్లి చేసుకుంటాం. సో మళ్ళీ తర్వాత ఏదైనా రిస్క్ చేయాలన్నా చేయలేమురా, పక్క ఎందుకంటే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో ఇప్పుడు ఏదైనా ట్రై చేద్దామరా అంటే డెఫినెట్గా ట్రై చేద్దాంరా అన్నాడు. సో మనము ఏ చూస్ చేసుకుందాంరా అంటే అరే ఇప్పుడు మంచి బిజినెసెస్ అంటే ఫుడ్, షెల్టర్ అండ్ క్లాత్స్ కదా, అందులో నాకు ఒక మంచి ఐడియా వచ్చిందిరా. ఏదైనా ఒక మనిషి ఉంటాడు, ఒక మనిషి ఒక 10 గంటలు అన్నం తినకుండా బతకగలడు, కానీ ఒక 10 గంటలు క్లాత్స్ లేకుండా బతకలేడు. సో అంత మంచి నీస్ మాకు అనిపించింది అనమాట. సో క్లాతింగ్ నాకు చిన్నప్పటి నుంచి ఎలానో డ్రీమ్ ఉంది కదా, సో క్లాతింగ్ స్టార్ట్ చేద్దాం కదరా అంటే అవునరా చేద్దాం. సో వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అరే ఇంత మంచి బ్రాండ్స్ ఉన్నాయి కదా, సో మనం కూడా వర్కౌట్ అవుతామా, మనం వర్కౌట్ చేయగలుగుతామా అన్నాడు. అంటే మన వేలో మనం వెళ్దాంరా, మనం ఒక యూనిక్ వేలో తీసుకుందాం, ప్రాబ్లమ్ మనమే చూపిద్దాం, అండ్ దానికి సొల్యూషన్ కూడా మనమే చూపిద్దాం, సో అప్పుడు మనం క్లిక్ అవుతాంరా అన్నాడు. సో అండ్ నేను సరే రా నాకు మంచి నచ్చింది చేద్దాం అన్నాడు. తర్వాత నేను జైసాని అడిగినా అనమాట, జైసే నేను నీకు ఒక క్వశ్చన్ ఇస్తాను, సరే ఒకటి ఏమంటారు, నేను ఒక పరీక్ష పెడతాను, సో నువ్వు దాన్ని పాస్ చేయి, సో అప్పుడు నాకు నీ మీద కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది, నువ్వు ఎంతవరకు దీని మీద వర్క్ ఆన్ చేయగలుగుతావు అనేసి. ఓకే, అంటే ట్రస్ట్ బిల్డింగ్ అనేది కూడా మీ ఇద్దరి మధ్యలో చేశాను. నేను అప్పుడు ఏమన్నా సార్, అరే నీకు 7 days టైం ఇస్తున్నా, 7 days టైం ఇస్తున్నా, ఒక మంచి క్లాతింగ్ బ్రాండ్ నేమ్ నువ్వు ట్రై చేయరా. ఓకే, తెచ్చావు, నువ్వు ఏం చేస్తావో తెలియదు, గూగుల్ తీసుకుంటావో ChatGPT తీసుకుంటావో ఏం చేస్తావో తెలియదు, ఒక 7 days టైం ఇస్తున్నావు, 7 days లోపల నాకు ఒక మంచి బ్రాండ్ నేమ్ ఇవ్వాలరా అన్న. అప్పుడు ఇచ్చిన బ్రాండ్ నేమే మనం మ్యాన్స్లిక్. ఓకే, ఈరోజు చూస్తూ ఉన్నారు, మాకు జనాల్లోకి వెళ్ళిన ప్రతి ఒక్కరు అన్న బ్రాండ్ నేమ్ సూపర్ ఉంది అన్న, మ్యాన్స్లిక్ చాలా బాగుంది. ఎలా తీసుకున్నాడంటే తను మ్యాన్ అంటే ఒక మనిషి, స్లీక్ అంటే ఒక అందమైన సొగసైన బ్యూటిఫుల్ అనుకోండి. సో మ్యాన్స్లిక్ అంటే బ్యూటిఫుల్ మ్యాన్. ఇట్స్ లైక్ ఒక ఎవడైతే మా మ్యాన్స్లిక్ టీషర్ట్స్ వేసుకుంటాడో హీ ఈజ్ కాల్ లైక్ బ్యూటిఫుల్ మ్యాన్ అన్నట్లు తను తీసుకొని రావడం, అండ్ తన ఎఫర్ట్స్ నాకు చాలా బాగా నచ్చడం, అండ్ మా ట్రస్ట్ బిల్డింగ్ కానీ లేకుంటే మా కొలాబరేషన్ ఎవ్రీథింగ్. ఇన్ని రోజులు నేను ఫేస్ మీద కనపడ్డాను, బట్ తను ఆఫ్ వర్క్ అనమాట. నేను కష్టపడి కాస్త కూర్చుతాను, నేను ఏమంటే మా అంటే క్లయింట్స్తో మాట్లాడడమో సపోర్ట్ చేయడమే, బట్ ఎవ్రీథింగ్ ఒక టీషర్ట్ మంచిగా వెళ్ళాలన్న కస్టమర్ దగ్గరికి, టీషర్ట్ ప్రింటింగ్ బాగా వెళ్ళాలన్నా ఎవ్రీథింగ్ తీసుకునేది జైసాయి అనమాట. ఓకే, సో నాకు అనిపించింది ఈరోజు నేను ఇంటర్వ్యూకి తీసుకొని రావడం కూడా నేను పుష్ చేశాను అనమాట. అరే కష్టం, రియల్ స్ట్రగుల్ అండ్ రియల్ కష్టం నువ్వు చాలా చేస్తూ ఉన్నావు, బట్ అది జనాలకు కూడా తెలియాలరా. నేను ఒక్కటే కనపడితే అందరూ మ్యాథ్స్లిక్ అంటే ఓన్లీ నిక్కిలే అనుకుంటారు, అందరికి మ్యాథ్స్లిక్ నిక్కల్ అన్నట్లు పడుతుంది. సో ఈరోజు ఎలాగైనా నువ్వు కూడా వచ్చేసి ఫేస్ మీద కనపడాలరా అని చెప్పిన అనమాట. సో బై ద గాడ్ గ్రేస్ అండ్ మీరు ఆపర్చునిటీ ఇవ్వడం వల్ల ఈరోజు నా పక్కన ఏంటంటే చాలామందికి కూడా ఈవెన్ మన లోకేష్ బ్రో పాడ్కాస్ట్లో కూడా మీరు చేసినప్పుడు కూడా ఏంటంటే ఈవెన్ నాకు కూడా తెలియదు, మనకి ఇక్కడికి మనం మాట్లాడేంత ముందు వరకు కూడా మ్యాన్స్లిక్ అంటే ఓన్లీ నిఖిల్ అనే పర్సన్ అనుకున్నాను. కాకపోతే ఇప్పుడు ప్రపంచానికి జైసాయ్ అనే పర్సన్ కూడా ఉన్నాడు, హీఈస్ అ మ్యాన్ బిహైండ్ దిస్ సీన్ అని చెప్పేసి చెప్తూ ఉంటే ఇట్స్ ఫర్ వెరీ మెయిన్ థింగ్ ఏంటంటే తను చేసే ఎఫర్ట్స్ కూడా తెలియాలి జనాలకి. ఎందుకంటే అంత స్ట్రగుల్, ఈవెన్ ఇప్పుడు నువ్వేనా ఒక పని చేసినావు అంటే దాని నుంచి ఏదో ఒకటి నువ్వు ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తావు. సో తను ఏంటంటే ఇంత చేస్తూ ఉన్నా తన ఫేస్ కనిపించకపోవడం, తాను ఎక్స్పెక్ట్ చేస్తాడు తను కూడా కొద్దిగా పర్సనల్ ఐడెంటిటీ రావాలి, జనాల్లోకి వెళ్ళిన తర్వాత కాస్త ఓకే ఇద్దరం వెళ్ళింటాం, ఇద్దరు కో ఫౌండర్సే, ఓన్లీ మ్యాన్స్లిక్ నిఖిల్కే షేక్ హ్యాండ్ ఇవ్వడం ఇది ఎవరికైనా కొద్దిగా హట్టింగ్ లాగానే ఉంటుంది. సో ఇది డెఫినెట్గా ఉండకూడదు, ఇది నాకు కూడా నచ్చట్లేదు. సో నువ్వు కూడా ఆన్ ఫేస్ కెమెరా కావాలి, ఈసారి నుంచి కంటెంట్ క్రియేషన్లో నువ్వు కూడా పార్ట్ అవ్వాలి. ఇన్స్టాగ్రామ్ నేను చేస్తే యూట్యూబ్ నువ్వు చేయి, లేదంటే యూట్యూబ్ నేను చేస్తే ఇన్స్టాగ్రామ్ నువ్వు చేయి. సో ఇలా మాట్లాడుకున్నాం అనమాట. సో షేరింగ్ ఈజ్ కేరింగ్. షేరింగ్ ఈజ్ కేరింగ్. ఆ 10 yearsలో మ్యాన్స్లిక్ అంటే 2 founders ఒక
ఒక 1,00,000 మందికైనా మినిమం ఇన్స్పిరేషన్ అవ్వాలన్నమాట. ఏదైతే మనలాగా మిడిల్ క్లాస్ నుంచి వచ్చారో ఈ ఏజ్లో స్ట్రగుల్స్ ఉన్న వాళ్ళకి మేము ఇన్స్పిరేషన్ అవ్వాలని మా అల్టిమేట్ గోల్. హోప్ బై ద గాడ్ గ్రేస్ ఉంటే డెఫినెట్గా రీచ్ అవుదాం. పబ్లిసిటీ కోసం అని చెప్పేసి ఒక అడ్వర్టైజ్మెంట్ లాంటిది యూజ్ చేశారు కదా, ఆ బ్యానర్ పట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్ళడం రోడ్ల మీద కానీ, అది ఎవరి ఐడియా, అసలు ఎట్లా దాన్ని మేనిఫెస్టేషన్ చేశారు? యాక్చువల్గా మేము అనుకున్నాం, కొన్ని వీడియోస్ చూసేవాళ్ళం. ఎలా అంటే టీ-షర్ట్స్ పట్టుకొని వెళ్తున్నారు, టీ-షర్ట్స్ పట్టుకొని ఇలా తీసుకొని సేల్ చేస్తున్నారు. సో మనం బ్రాండ్ ఇంకా లాంచ్ అవ్వలేదు కదా, మనం ఏం చేద్దామంటే మనమే ఒక బ్రాండ్ ముందు, మనం లాంచింగ్ ముందే మనకి జనాలకంతా మనకు బ్రాండ్ వస్తుంది, సో వాళ్ళకి తెలియాలి జనాలకి అని చెప్పేసి మనం ఆ రోజు తీసుకున్నాం. యాక్చువల్గా బోర్డు ప్రిపేర్ చేయించాము, అందరూ మన బ్రాండ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ఆ రోజు బోర్డు తీసుకొని అది చాలా క్లిక్ అయింది, అది జనాలందరికీ నచ్చింది. సో వీళ్ళు ఏదో కొత్తగా ట్రై చేస్తున్నారు, కొత్తగా మంచి బ్రాండ్ వస్తుంది జనాల్లోకి. సో అది యాక్సెప్ట్ చేయడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. సో నాకు ఐడియా ఎలా వచ్చిందంటే, సో స్టార్టింగ్ నేను ఒక బ్రాండ్ స్టార్ట్ చేసి అందరు నాకు చూడండి అంటే ఎవరు చూడరు. సో దానికోసం మనమే జనాల్లోకి వెళ్ళాలి. సో అప్పుడు నేనేం చేశానంటే ఓన్లీ మ్యాన్స్లిక్ అని పెట్టి ఒక బోర్డు తయారు చేయించామన్నమాట. తీసుకెళ్ళి జనాల్లోకి నడుచుకుంటూ వెళ్ళాం. అప్పుడు జనాలు రావడం, ఏంటన్నా బోర్డు పట్టుకొని తిరుగుతున్నావు అని అడుగుతారు. అడిగిన తర్వాత ఇలాంటి బ్రో మేము ఇద్దరం ఇట్లా క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం, దాని నేమ్ మ్యాన్స్లిక్. మీరు ఇట్లా వచ్చినప్పుడు చూస్తే ఐడెంటిఫై చేస్తారు, మీరు మా దగ్గరకు వస్తారు, అప్పుడు మేము డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. సో అన్నట్లు ఇదొక మా వే ఆఫ్ ప్రమోటింగ్ మై బ్రాండ్ అన్నట్లు వాళ్ళకి చెప్పాను అనమాట. తర్వాత నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. చూసిన తర్వాత ఏదో జనాలు ఏం చేస్తారంటే, మేము సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏం పెట్టామంటే ఆ బోర్డు పెట్టాం. అర్థమైందా? చాలామంది ఏం చేస్తారంటే వీడు ఏదో తిరుగుతూ ఉన్నాడు, వీడియోలో ఏం చూస్తాడు, వీడు తిరుగుతూ ఉన్నాడు, ఆ బోర్డులో ఏదో ఉందిరా, ఏమని ఉంది, మ్యాన్స్లిక్ అని ఉంది. సో ఏంటి అని చూస్తే కింద క్లాతింగ్ బ్రాండ్ ఉంది. సరే మ్యాన్స్లిక్ క్లాతింగ్ బ్రాండ్, ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి చూద్దాం. చూస్తారు, అరే టీషర్ట్ మ్యాన్స్ అక్కడికి లాగేస్తాం అనమాట కస్టమర్స్ని. మ్యాన్స్లిక్ వస్తారు, వచ్చిన తర్వాత డిజైన్స్ బాగున్నాయిరా, డిజైన్స్ క్రేజ్ ఉన్నాయిరా, కింద చూద్దాం అసలు కాటనా లేకుంటే ఏంటిది కలర్స్ అని చూస్తారు. కిందకి వచ్చిన తర్వాత 100% ప్యూర్ కాటన్ రా, అరే 100% ప్యూర్ కాటన్ అయితే నమ్మొచ్చురా. మళ్ళీ కిందకి వస్తాడు, కిందకి వచ్చిన తర్వాత ప్రైస్ ఎంతరా, ఎవరు 349 రూపీసే ఉంది, క్రేజీ. సో 349 ఆర్డర్ చేద్దాం కదరా, చూద్దాం కదా ఎలా పాపం కష్టపడుతున్నాడు, మనమంటే ఎలా చేయలేకపోయినాం, ఏదో మనలాంటి డ్రీమ్ నోట్ తిని చేస్తూ ఉన్నాడు కదా, సో సపోర్ట్ చేద్దాం. సో ఆర్డర్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఆ ఫేస్లో మనం మంచి ప్రోడక్ట్ ఇస్తున్నాం కాబట్టి మళ్ళీ వాళ్ళకి నచ్చడం, నచ్చిన తర్వాత వాళ్ళు ఇంకో 10 మందికి చెప్పడం, వాళ్ళు మన బ్రాండ్ని వాళ్ళ బ్రాండ్ లాగా ఫీల్ అవ్వడం. నిన్న ఒక అడ్వకేట్, నిన్న ఈవినింగ్ ఏమో అడ్వకేట్ నాకు కాల్ చేశాడు. తినకు కాల్ చేసి నేను నిఖిల్తో ఒకసారి మాట్లాడాలన్నాడు. సరే నేను మాట్లాడాను. హలో సార్ చెప్పండి సార్ అంటే, నువ్వు నన్ను ఫస్ట్ సార్ అనాల్సిన పని లేదు, నువ్వు ఫ్యూచర్లో ఎక్కడికి ఉంటావో నాకు అర్థమైంది. నేను పోడ్కాస్ట్ చూశాను, పోడ్కాస్ట్ చూసిన తర్వాత నేను టీషర్ట్స్ కూడా ఆర్డర్ చేశాను. ఆల్రెడీ మా ఫ్రెండ్ చెప్పాడు ఈ టీషర్ట్స్ చాలా బాగున్నాయని, అందుకే నేను పోడ్కాస్ట్ చూసి తర్వాత టీషర్ట్ ఆర్డర్ చేశాను. నేను టీషర్ట్స్ ఇంకా నా దగ్గరకు రాలేదు, ఆ క్వాలిటీ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ, బట్ ద వే యు ఆర్ ఎడ్యుకేటింగ్ పీపుల్ అండ్ ద వే నీ స్ట్రగుల్స్ని ఫేస్ చేసుకొని ఇంత దూరం రావడం, నాకే ఇంత ఏజ్ ఉన్న నాకే చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. ఫస్ట్ నా కొడుకుని పక్కన కూర్చోబట్టి నీ వీడియో చూపించాను, దిస్ ఈజ్ లైఫ్ రా, నీకు నచ్చింది చేయాలంటే ఫ్రమ్ గ్రౌండ్ నుంచి ఎవరేమనుకుంటారో పర్లేదు అనుకోకుండా నీకు ఏది కావాలో నీకు నచ్చినట్టు బ్రతుకు, ఫ్రమ్ గ్రౌండ్ టు రన్, ఎవరితో పట్టించుకోకుండా నీకు ఎలా ఉండాలనుకుంటావో ఏం చేయాలనుకున్నా అదే చేయి అని వాడు తన కొడుకు మోటివేషన్ ఇచ్చాడంట. సో నాకు అనిపించింది, ఆ మాటలు అనిపించింది, ఇది కదరా లైఫ్ అంటే, ఇది కదరా కావాల్సింది. అంటే ఇలాంటివి మనం చూసినప్పుడే కదా సో మోర్ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ ఆ స్టార్టప్స్ కానీ మన ఇండియా నుంచి రావడానికి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. ఇట్స్ నైస్. అండ్ ఒక క్వశ్చన్ ఉంది, మీ బ్రాండ్ నేమ్ అనేది మీరు సెలెక్ట్ చేశారు, అంటే దాంతోపాటు ఆ లోగో కానీ అది ఉండాలని చెప్పేసి సెలెక్ట్ చేసింది ఎవరు? లోగో సెలెక్ట్ చేసింది. ఓకే, అయితే నీకే ఒక క్వశ్చన్, ఆ లోగోది అలన్సోలే వాళ్ళది బ్రాండ్ అంటే వాళ్ళ లోగో కానీ సో ఎలా ఉంటుందో సేమ్ కొంచెం రిప్లికేట్ అయ్యేటట్టు కూడా మీది ఉంటుంది, దాని నుంచి ఇన్స్పైర్ అయ్యారా లేకపోతే ఏంటి? ఎస్ డెఫినెట్గా నేనే చెప్దాం అనుకున్నాను, చాలా ఇంటర్వ్యూస్లో చెప్దాం అనుకున్నాను, బట్ ఒక బ్రాండ్ నేమ్ యూజ్ చేయకూడదు చెప్పకూడదు కదా అన్నట్లు. వీఆర్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ అలెన్సోల్ అనమాట. ఆ బ్రాండ్ లోగో కానీ వాళ్ళు ఇచ్చే ప్రోడక్ట్స్ నాకు చాలా నచ్చేవి అనమాట. సో దాన్ని రిప్లికేట్ కాస్త సో మనం ఒక ట్రై చేద్దాం, మనం ఒక యానిమల్ తీసుకుందాం సో అన్నట్లు డీర్ వచ్చిందనమాట. అందరూ లయన్స్ ఇలా అనుకుంటారు కదా, సో మనం ఒక డీర్ అనేది తీసుకుందాం, డీర్ని కూడా ఒక యూనిక్ వేలో చేద్దాం అన్నట్లు క్యాన్వాలో సింపుల్గా ట్రై చేశాను. చూసిన తర్వాత నచ్చిందిరా అన్నాడు. సో నచ్చింది అన్న తర్వాత సరే పెట్టేసాం, అన్ని జనాలకు కూడా అది నచ్చింది, అన్న మీ లోగో కూడా బాగుంది అనడం ఇలా జరిగింది. అదే ఎవ్రీథింగ్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్. వీ డిడ్ లైక్ ఏదో చేద్దాము అలెన్సోలీ లాగా జస్ట్ రిప్లికేట్గా ట్రై చేద్దాం అన్నట్లు చేసాము. అది అలా వచ్చింది, అది కూడా బాగా చాలా బాగుందని ఒక మంచి మాటలు అయితే ఉందాం వాళ్ళ దగ్గర నుంచి. ఓకే,
ఈ క్లాతింగ్ ఇండస్ట్రీలో సో మీరు స్టార్ట్ చేసే టైం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 years బ్యాక్ ఏంటంటే మన తెలుగు నుంచైనా కానీ చాలా తక్కువ మంది ఉన్నారు, కాకపోతే ఇప్పుడు చూస్తే ఈ వీడియోస్ చేస్తూ వాళ్ళు ఎడ్యుకేట్ అవుతూ అండ్ దాంతోపాటు కూడా వ్యూస్ రావడం అండ్ బిజినెస్ అనేది కూడా పెరుగుతూ వెళ్ళడం అనేది కూడా సో ఎంతమంది ఆ సక్సెస్ అని క్యాచ్ చేయగలుగుతారంటే మీరు ఏం చెప్తారు అసలు? యాక్చువల్గా మేము బ్రాండ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక పోడ్కాస్ట్ జరిగింది, యాక్చువల్ లోకేష్ టాక్స్లో పోడ్కాస్ట్ జరిగింది. ఆ వీడియోలో మనం ఏం చెప్పామంటే మీకు జనాలకి మేము హెల్ప్ చేస్తాం, ఎవరైనా సరే మీకు ప్యాషన్ రియల్గా ఉంది అంటే మేము హెల్ప్ చేస్తాం. సో ఆ టైంలో ఏం జరిగిందంటే చాలామంది మాకు ఇంట్రెస్ట్ ఉందన్న, మాకు జస్ట్ బిజినెస్ చేయాలనుంది. బిజినెస్ అంటే మీకు బిజినెస్ చేయాలని మీకు క్లాతింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు, సో మీరు సస్టైన్ అవ్వలేరు. కొంతమంది అంటే నాకు క్లాతింగ్ ఇస్తామంటున్నారు, సో క్లాతింగ్ ఇస్తాం, మీరు ఒక బ్రాండ్ స్టార్ట్ చేస్తారు, కానీ మీ యూనిక్ ఏం చేస్తారు? మీరు జస్ట్ అంటే నేను డిజైన్ సేల్ చేస్తాను, అమ్మేస్తాను, సో అది కాదు కదా. ఒకవేళ మీరు బ్రాండ్ స్టార్ట్ చేస్తే మీకంటూ ఒక యూనిక్ థాట్ ఏమైనా ఉండాలి. సో అందరూ ఇప్పుడు మార్కెట్లోకి వచ్చేసి వేయాలంటే కాదు. ఇప్పుడు సపోజ్ కొన్ని పెద్ద పెద్ద స్టార్టప్స్ ఉంటాయి, ఓయో కానీ ఇవన్నీ కానీ ఉన్నాయి కదా, వాళ్ళు ఏం చేశారు, మార్కెట్లో ఉన్న గ్యాప్ ఫిల్ చేసి అది ప్రొవైడ్ చేశారు, దానివల్ల ఆ బ్రాండ్స్ అన్ని క్లిక్ అయినాయి. అలాగనే మీ దాంట్లో ఏదైనా యూనిక్నెస్ ఉండాలి. సో జస్ట్ మీరు స్టార్ట్ చేస్తారు క్లోతింగ్, స్టార్ట్ చేస్తే అది వర్కౌట్ అవుతుంది కదా. సో మీకోసం ఏం చేస్తానంటే మీకు నిజంగా ఎవరికైనా ప్యాషన్ ఉందంటే హెల్ప్ చేస్తాను. మీ దగ్గర మనీ ఉందా లేదా అవసరం లేదు, మీకు ఇన్వెంటరీ అవసరం లేదు, మీకు బట్టలు అవసరం ఏం అవసరం లేదు, మీరు ₹1 ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ ఏదైనా ఆర్డర్ వచ్చిందంటే అది మేము ప్రొవైడ్ చేస్తాం, మా తరపు నుంచి మీ బ్రాండ్కి మేమే ప్రొవైడ్ చేస్తాం. అదేంటి అంటే ఇప్పుడు మ్యాన్స్లీక్ ఓన్లీ అంటే మీ బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవడమే కాకుండా ఇలా వచ్చే అప్కమింగ్ స్టార్ట్అప్స్ ఎవరైనా అనుకుంటున్నారో వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తారు. ఇప్పుడు ఒక అతను వచ్చాడు నేను క్లాతింగ్ పెట్టాలనుకున్నాం అనుకో, మేము షూట్ గా ఏదో ఒక 10 క్వశ్చన్లు అడుగుతాం క్లాతింగ్ గురించి, నీకు ఏం ఐడియా ఉంది, ఎందుకు క్లాతింగ్ రావాలనుకున్నా ఇవి అడుగుతాం. 10 క్వశ్చన్స్ వాడు కరెక్ట్గా చెప్పినాడు అనుకో, హీఈస్ వర్తీ గై. అండ్ నెక్స్ట్ ఆఫ్ ఆల్ నేను మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతాం, ఏమనేసి నువ్వు నిజంగానే ప్యాషన్గా రావాలనుకుంటున్నావా లేకుంటే ఏదో ఒక బిజినెస్ చేద్దాం అనుకున్నావు ఇట్లా రావాలనుకుంటున్నావు అంటే మళ్ళీ చెప్తాడు. అండ్ తర్వాత వాడి డీటెయిల్గా చెప్తాం, క్లాతింగ్ అంటే ఇదిరా, ఒక ప్రాబ్లం నువ్వే చూపి అండ్ దానికి సొల్యూషన్ నువ్వే చూపి. ఇప్పుడు మేమున్నాం ఒక 240 ఫ్రెంచ్ టెరీ ఫ్యాబ్రిక్ చూపించాం, దానికి ఈవెన్ దానికి ప్రాబ్లం ఏంటంటే మీరు చూస్తూ ఉంటారు చాలా టీషర్ట్స్ ఫేడ్ అవుట్ అవ్వడం 10 or 20 వాషెస్కి, ఇలాంటి ఫేడ్ అవడం ఇలాంటివి ఉంటాయి అనమాట. మేము దానికి సొల్యూషన్ ఏం చెప్పామంటే మా దగ్గర అయితే 240 ఫ్రెంచ్ టెరీ కాటన్ ఉందో నువ్వు మినిమం వారంటీ ఇస్తాం, ఏ క్లాతింగ్ బ్రాండ్ ఇవ్వని వారంటీ మేము ఇస్తాం. మినిమం 500 వాషెస్ కూడా కలర్ ఫేడ్ అవుట్ అవ్వదు మ్యాన్స్లీక్లో టీ షర్ట్. ఓకే, సో అలాంటి గ్యారంటీ మేము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం అన్న కాన్ఫిడెన్స్ చూపించాం అనుకో జనాలు ఆటోమేటిక్గా ఉంటారు. సో మేము ఇక్కడ చేసామంటే ప్రాబ్లం మేమే చూపించాం, మన సొల్యూషన్ కూడా మేమే చూపించాం అనమాట. ఓకే, సో అట్లా వాడి యూనిక్ వేస్ ఉండాలన్నమాట. ఏదో ఒక లాంగ్ రన్లో వర్కౌట్ అవ్వాలంటే వాడు ఒక యూనిక్ వేలో అన్న వెళ్ళాలి, లేకుంటే డిజైన్స్ అన్న క్రియేటివ్గా ఉండాలి, లేకుంటే వాడి ఐడియాస్ అన్న క్రియేటివ్గా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు వాడు సస్టైనబుల్ అవుతారు. లేదు ఊరికే టీర్పుకి వెళ్దాం, టీషర్ట్ మీద ప్రింట్ వేద్దాం, సెల్ చేద్దాం అంటే చేస్తాడు ఎంతకాలం, 1 month చేస్తాడు, 2 months చేస్తాడు, 3 months చేస్తాడు, తర్వాత దుకాణం సర్దేసి మళ్ళీ క్లోజ్ చేయాల్సిందే. సో మీరు ఒక క్లాతింగ్ బ్రాండ్ని లాంగ్ రన్ వరకు తీసుకెళ్ళాలంటే మీ బ్రాండ్లో యూనిక్నెస్ ఉండాలి, లేకుంటే బ్రాండ్ పొజిషన్ ఒక గుడ్ వేలో అన్న ఉండాలి, అండ్ డిజైన్స్ అన్న ఒక క్రియేటివ్గా ఉండాలి. ఇలా థింగ్స్ అన్నీ మ్యాటర్స్ అనమాట. అండ్ మార్కెటింగ్ మ్యాటర్స్. మార్కెటింగ్ ఇప్పుడు జనాలకి రీచ్ అవ్వాలంటే ఫస్ట్ నీ ప్రోడక్ట్ రీచ్ అవ్వాలంటే వాళ్ళకి తెలియాలంటే డెఫినెట్లీ యూ నీడ్ టు యూజ్ మార్కెటింగ్. రైట్. దానికోసం మార్కెటింగ్స్లో టైప్ ఆఫ్ ఉండే ఒకటి కంటెంట్ క్రియేషన్, ఓన్గా నీ దగ్గర ఒక ఫోన్ ఉంటే కంటెంట్ క్రియేషన్ చూసుకోవచ్చు, జనాలుగా వెళ్ళిపోవచ్చు. సెకండ్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్. ఆల్రెడీ చాలా పెద్ద కంపెనీస్ వెళ్తే వాళ్ళకి పుష్ చేస్తూ ఉంటారు. అండ్ డిజిటల్ మార్కెటింగ్ గురించి ఎలా చెప్పాలంటే అది ఎలా అంటే వాళ్ళు ఎలా చేస్తారంటే ఇప్పుడు ఒక టీషర్ట్ని వాళ్ళు పుష్ చేసామనుకో, ఇప్పుడు నువ్వు ఒక మ్యాన్స్లీక్లో క్లిక్ చేసావనుకో, వాళ్ళు కొనేంత వరకు ఈ డిజిటల్ మార్కెటింగ్ క్లయింట్స్ అదే యాడ్స్ ఎలా రన్ అవుతాయంటే వాళ్ళకి పుష్ చేస్తూనే ఉంటుంది. వాళ్ళు అమెజాన్ ఓపెన్ చేసినా అదే టీషర్ట్ చూపించడం, లేకుంటే ఫ్లిప్కార్ట్ చూపించినా అదే చూపించడం, లాస్ట్ అరే టీషర్ట్ బాగా నచ్చింది ప్రైస్కి కొనేద్దాం, ద్వారా క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది అన్నంత వరకు తీసుకెళ్తుంది. అలాంటి లీడ్స్ జనరేట్ చేస్తుంది మెయిన్లీ మార్కెటింగ్, ఏది మెటా యాడ్స్ అనమాట. సో అలాంటివి యూజ్ చేయడం. ఇన్ఫ్యాక్ట్ నిన్న సరదాగా నేను ఓపెన్ చేసి ఒక స్క్రోల్ చేస్తుంటే ఏదో ప్యాంట్ బాగుంది కదా అని చెప్పేసి ఆ వెబ్సైట్లోకి వెళ్ళేసి వచ్చాను. నైట్ అంతా ఒకటే మ్యూజిక్, దానికి సంబంధించినది వేరే కంపెనీస్లో ఏమైనా ఉన్నాయా సేమ్ మోడల్స్ అనేది మొత్తం అదే చూపిస్తుంది. చివరికి ఏమైందంటే నేను అది కొనేంత వరకు అది పోనీలేదు అన్నట్టు కూడా ఆ కైండ్ ఆఫ్ అనేది చూపించింది. దట్స్ కాల్డ్ గ్రేట్ థింగ్ ఫ్రమ్ మార్కెటింగ్ అనమాట. ఓకే, మార్కెటింగ్ చాలా మ్యాటర్స్ అనమాట ఒక బ్రాండ్ సస్టైన్ అవ్వాలంటే. అండ్ చాలామందికి కూడా తెలుసు టీ షర్ట్స్ కానీ దీనిలో కావాలి అని అంటే తిరుపూర్ ఇస్ ద హాట్ స్పాట్
ఏరియా అన్నట్లు. అక్కడికి వెళ్ళి తీసుకోవాలి అని చెప్పేసి. అండ్ తిరుపూర్కి వెళ్ళినప్పుడు వాట్స్ యువర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారు బ్రో? యాక్చువల్గా మేము ఫస్ట్ తిరుపతి వెళ్ళినప్పుడు మాకు అంతవరకు ఎవరు లేరు, మాకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. ఇప్పుడంటే మేము జనాలకి చాలా మందికి చెప్తున్నాము, ఇలా వెళ్ళండి, ఈ మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్ళండి, ఇవాళ చెప్తున్నాం. కానీ మేము వెళ్ళినప్పుడు ఫస్ట్ మాకు ఎవరు లేరు. మేము స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు కూడా మేము క్వాలిటీలు అక్కడక్కడ తీసుకున్నాము, కొంతమంది మ్యానుఫ్యాక్చర్ తీసుకున్నాం, మేము ఫ్రాడ్ అయ్యాం. సో మేము కూడా స్కామ్ అయ్యాం యాక్చువల్గా మ్యానుఫ్యాక్చర్ దగ్గర. ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు మాకు క్వాలిటీ చూపించాడు, ఒక టీ షర్ట్ క్వాలిటీ చూపించాడు, అది స్టిచ్చింగ్ అని అంతగానే మాకు చాలా బాగా నచ్చింది. కానీ దాని తర్వాత మీరు వెళ్ళండి, నేను ప్రోడక్ట్ పంపిస్తాను మీ హౌస్కి, సో మీరు ఒక 1 lakh 1 lakhతో మీరు ఇప్పుడు ఇచ్చారు కదా, నేను ప్రోడక్ట్ పంపిస్తాను అన్నారు. వచ్చాక ఏం జరిగిందంటే అన్సైజెస్ ఉన్నాయి, అన్సైజెస్ లేవు, అంత క్వాలిటీ లేదు. సో ఫస్ట్ థింగ్ మేము అప్పుడు చాలా ఫీల్ అయ్యాం, అది చాలా హర్ట్ అయినాం. మేము అప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఈసారి అట్లా జరగకూడదు, నెక్స్ట్ ఎవరైనా బ్రాండ్ స్టార్ట్ చేసినా ఎవరికి కానీ ఈ ప్రాబ్లం రాకూడదు. సో ఇలా అని మనము తిరుపతికి ఇప్పుడు కూడా మనకి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు మనకు కాల్ చేస్తారు. సో మీరు ఇంకా మేము తర్వాత ఏం చేసామంటే రీసెంట్గా యాక్చువల్గా ఇలా వెళ్ళేది వేరే వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వడం ఎందుకు, మనం స్టార్ట్ చేసాం, మనమే హెల్ప్ చేద్దాం. వాళ్ళు కూడా ఇప్పుడు సపోజ్ ఇంకొంతమంది ఏం చేశారంటే మా మ్యానుఫ్యాక్చర్సే మాకు మంచి క్వాలిటీ ఇస్తున్నారు, ఎందుకంటే మాకు నేమ్ ఉంది, ఆ ఫేమ్ ఉంది. కానీ అదే క్వాలిటీ మీరు కస్టమర్ వేరే వాళ్ళు వెళ్తే క్వాలిటీ వేరే ఇస్తున్నారు. ఓకే. సో ఇలాంటి టైంలో మనం ఏం చేయగలం, సో మనమే క్వాలిటీ మనం ప్రొవైడ్ చేస్తే అలా ఇప్పుడు మనం 16 బ్రాండ్స్ తెలుగులో మనం ప్రొవైడ్ చేస్తున్నాం టీ షర్ట్స్ 16 బ్రాండ్స్కి. 16 బ్రాండ్స్కి అంటే మీరు క్లాతింగ్ పంపిస్తారు, కాకపోతే వాళ్ళ బ్రాండింగ్ ఉంటుంది, వాళ్ళ బ్రాండ్ ఓన్లీ వైట్ లేబులింగ్ అనమాట. అండ్ తిరుపూర్ గురించి మాట్లాడితే అసలు ఫస్ట్ థింగ్ చెప్పాల్సిందంటే తమిళనాడులో అనేసి టెక్స్టైల్ హబ్ అనమాట, అండ్ తిరుపూర్లో వచ్చేసి టీ షర్ట్స్ హబ్ మీకు తెలిసిందే. సో అక్కడ ఏంటంటే మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ అంటే ఏంటంటే అందరూ టీ షర్ట్ చేసుకునే వాళ్ళు, అందరికి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది అక్కడ ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువ అవడం వల్ల కొందరికి జరుగుతుంది, కొందరు జరగదు. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి లాంగ్వేజ్ బ్యారియర్. మనకు తెలుగు వచ్చు, వాళ్ళకి అసలు తెలుగు కంప్లీట్ రాదు, ఒకవేళ వచ్చినా కూడా మాట్లాడరు, అర్థమైనా. సో మనం వెళ్ళిన తర్వాత మనకి ఏం తెలియదు, అన్న మాకు టీ షర్ట్స్ కావాలా అంటాం, ఉన్నాయి చూపిస్తామంటారు. ఒకవేళ నీ బడ్జెట్ అడుగుతారు, ఫస్ట్ నాకు 1 lakh అన్నావు అనుకో, వాడు నీకు ఏది కావాలన్నా చేస్తూ ఉంటాడు. నీకు ఏది కావాలని చేస్తే ఇది బెస్ట్ ప్రైస్ అని చెప్తారు, కూర్చోబెట్టుకుంటాను. కూర్చోబెట్టుకుని నీకు టీ షర్ట్స్ కావాలా, ఏది కావాలా, 240, వాడికి అర్థమైపోతుంది, నువ్వు మాట్లాడితే అర్థమవుతుంది, వీడి బిగినర్ రా, వీడిని ఈజీగా బొట్టులో ఇచ్చరా అని కూర్చోబెట్టుకుంటాడు. 240 కావాలా, ఉంది మన దగ్గర, బయట వాడు ఎంత ఇస్తున్నాడు, అక్కడ 190 ఇస్తున్నాడు అంటే నీకు 180కే ఇస్తాను నేను. సో ఇక్కడ స్కామ్స్ ఎలా చేస్తారంటే నెంబర్ ఆఫ్ స్కామ్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ చెప్తా చూడండి, సో ఇది తిరుపూర్లో జరిగే స్కామ్స్ ఎలా ఉంటాయి అదే చెప్తాను చూడండి. తిరుపూర్లో స్కామ్స్ ఎలా జరుగుతాయి చూడండి. ఫస్ట్ థింగ్ కూర్చోబెట్టుకుంటాడు, ఒకవేళ నీతో ఆర్డర్ తీసుకున్నావు అనుకో, ఫస్ట్ థింగ్ నీకు నువ్వు మంచి కస్టమర్ అనిపించినావు అనుకో, 200కి తీసుకున్నావు అనుకో, వాడు కొద్దిగా మార్జిన్ పెట్టుకొని మంచిగా మంచి క్వాలిటీ ప్రొవైడ్ చేయాలని చూస్తాడు. అదే నీకు 150కి అడిగావు, అదేందా 150కి అడిగావు అనుకో, నేను పక్క పోనిచ్చుకోడు, నేను ఇచ్చేస్తాను నీకు అంటాడు, 160కి నేను ఇచ్చేస్తా అంటాడు. కూర్చోబెట్టుకొని వాడు ఏం చేస్తాడు, స్కామ్స్ ఎలా చేస్తాడంటే ఫ్యాబ్రిక్స్లో రీసైకిల్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. రీసైకిల్ ఫ్యాబ్రిక్స్ అంటే మీరు ఆల్రెడీ చూస్తూ ఉంటారు, మీరు పడేసిన బట్టలు ఉన్న దాని నుంచి కాటన్ తీసేసి మళ్ళీ అదర్ కలర్స్ డైయింగ్ అంటారు, అంటే ఇప్పుడు అంతా మిక్స్ అయిన తర్వాత బ్లాక్ కలర్ వేసాం అనుకో, కాటన్ అంతా బ్లాక్ అయిపోతుంది. సో బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్ రెడీ అవుతుంది, అది రీసైకిల్ ఫ్యాబ్రిక్ అనమాట. సో దాన్ని సమ్ చీప్ కెమికల్స్ యూస్ చేసి డైయింగ్ అంతా చేసేసి ఒక తక్కువ ప్రైస్లో ప్రోడక్ట్ రెడీ చేస్తారు. అది వాడికి 70 or 80 రూపీస్కి ప్రోడక్ట్ రెడీ చేసుకొని నీకు కావాల్సిన 150కి ప్రొవైడ్ చేస్తాడు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నెక్స్ట్ కమింగ్ టు ద స్టిచ్చింగ్ యూనిట్లు వచ్చేసరికి ఎన్ నెంబర్ ఆఫ్ పీసెస్ చేస్తూ ఉన్నప్పుడు కొద్దిగా అటు ఇటు పోతూ ఉంటాయి. సో అన్ఈవెన్ సైజెస్ వస్తూ ఉంటాయి, లేకుంటే సైజ్ లేబుల్ మిస్టేక్గా వేసేయాల్సింది ఏం వేయడం. సో అవన్నీ వాడి దగ్గర ఆల్రెడీ వాడు తెలుసు, ఇట్లా మిస్టేక్స్ అయిపోయినాయి కూడా తెలుసు, బట్ వాడు మనకు చెప్తాడా చెప్పడు. ఏం చేస్తాడు, అన్నీ ప్యాకింగ్ చేస్తాడు. ప్యాకింగ్ చేసేసి ఏం చేస్తాడు, నువ్వు ఎంత ఒక 200-300 టీ షర్ట్స్ ఇచ్చినావు అక్కడ పెడతాడు. అగైన్ థర్డ్ స్టేజ్ ఇక్కడ ఏవైతే బాగాలే ఉన్నాయో మధ్యలో పెడతాడు. సో నువ్వు వస్తావు, నువ్వు డెలివరీ తీసుకున్నప్పుడు వస్తావు, నువ్వేం చేస్తావు, అన్నీ ఓపెన్ చేసి చూస్తావా, చూడలేవు. పైన 4 ప్యాకెట్లు తీస్తావు, చూసిన తర్వాత 4 నచ్చినాయి తీసుకొని పట్టుకుని వెళ్తావు. బట్ ఆ రియల్ స్కామ్ ఏంటంటే అది మధ్యలో ఉంటాయి, ఏవైతే అన్ఈవెన్ సైజెస్ ఉన్నాయో అవన్నీ మధ్యలో పెట్టుకుంటారు. సో అది ఇంకో టైప్ ఆఫ్ స్కామ్. కొందరు ఏమంటారు, ఈ తిరుపూర్ ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవడం వల్ల కొందరు వేరే వాళ్ళ రీల్స్ తెచ్చుకొని వీళ్ళొక ఇన్స్టాగ్రామ్ పేజ్ పెట్టుకుంటారు, బయోలో వీళ్ళు మొబైల్ నెంబర్ పెడతారు, పెట్టి మేము ప్రొవైడ్ చేస్తామంటారు. ఫోన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే కాల్ చేస్తారు, అంటే వీడియో కాల్ చేసి ఏదో ఒక పక్క యూనిట్ చూపిస్తారు, ఇది మా యూనిటే, మీరు ఇంత దూరం కూడా రావాల్సిన అవసరం లేదు, మీకు ఒక 500,000 ఇవ్వండి, శాంపుల్స్ పంపిస్తాము, మీకు అంత నమ్మకం లేకుంటే 1000తో మీరేం నష్టపోరు కదా అని అంటారు. సో మనం ఏమనుకుంటాం, 1000 రూపీసే కదా, మళ్ళీ తిరుపూర్కి వెళ్ళాలంటే ఒక 5,000 ఖర్చు అవుతుంది కదా, సో 1000 రూపీస్ పే చేద్దాంలే అనేసి పే చేస్తాం. అప్పుడు ఏం చేస్తాడు, వాడు ఖచ్చితంగా ప్రోడక్ట్ పంపిస్తాడు,
ఎట్లా వాడు ఒక మంచి దగ్గర మంచి ఫ్యాబ్రిక్ ఒక 500 టీ-షర్ట్ కొనేసి శాంపుల్స్ మీ దగ్గర పంపించేస్తాడు. చూసి అన్న సూపర్ ఉన్నాయి, ఏకదమ్ ఉన్నాయి, కిరాకు ఉన్నాయి శాంపుల్స్, నీ దగ్గర ఆర్డర్ ఇచ్చేస్తున్నాను, 50,000 అడ్వాన్స్ కొట్టేస్తావు అన్న. కొట్టిన తర్వాత నెక్స్ట్ మినిటే బ్లాక్. నువ్వు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయి, ఆ ఫోన్కి ఫోన్ చేయి, ఏం రిప్లై ఉండదు, బ్లాక్. నువ్వు ఒకవేళ దాంట్లో కొన్ని అడ్రస్ కూడా పెట్టింటాడు, అర్థమైందా, అడ్రస్ పెట్టింటాడు. సరే ఇంకా ఒక 50,000 పోగొట్టుకున్నాం కదా, 5,000 పెట్టుకొని పోలేమో తిరుపూర్కి అనుకుంటావు, పోతావు తిరుపూర్కి 5,000 పెట్టుకొని. అక్కడ ఏం చేస్తావు, అడ్రస్ పోతావు. అడ్రస్ పోయిన తర్వాత అన్న దీనికి డబ్బులు కొట్టినా అంటావు. వాడేమంటాడు, వాడు ఓన్ ఆల్రెడీ యూనిట్ ఉంది కదా, వాడు ఏం చేస్తాడు, చూపేయండి ఏ అకౌంట్ కొట్టినారు అంటాడు. చూపిస్తాడు, ఇది అకౌంట్, ఈ అకౌంట్ కొట్టినాను. ఈ అకౌంట్ మాది కాదు బ్రో, మా అకౌంట్ సివి, మా క్యూఆర్ కోడ్ సివి, వీటికి కొట్టింటే మేము బాధితులం. ఎవరో రీల్స్ పెట్టుకొని మీరు ఎట్లా కొట్టారు బ్రో, వాళ్ళు 50,000 వాళ్ళు చెప్తారు. అందరూ ఇక్కడ పోయినందుకు మళ్ళీ ఒక 5,000 బొక్క. సో అర్థమైందా, మీరు ఇవన్నీ స్కామ్ తప్పించుకోవాలంటే గ్రౌండ్ వర్క్ రియాలిటీ మ్యాటర్స్. నువ్వే వెళ్ళాలి తిరుపూర్కి, 5,000 కాకుండా 10,000 పెట్టుకో, మంచి ఫ్యాబ్రిక్ని సోర్స్ ఎలా చేయాలి, ఎలా టెస్టింగ్ చేయాలి, ఏది మంచి కాటన్, అసలు ఏది కాటన్, ఇదంతా టెస్ట్ చూసుకొని ఫ్యాబ్రిక్ సోర్సింగ్ చేసి తర్వాత స్టిచ్చింగ్ ఎవరైనా తెలిసిన వాళ్ళని, ఈవెన్ నువ్వు ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటే ఇంకా దట్ విల్ బి గుడ్. ఓకే, తమిళ లాంగ్వేజ్ నేర్చుకున్నామంటే ఎందుకంటే అక్కడ నేటివిటీ కొద్దిగా ఈ థింగ్ ఉంటుంది, మనోళ్ళు రా అన్నట్లు. సో అది నేర్చుకున్నాను, వాళ్ళలాగా మాట్లాడడానికి వాళ్ళకి కొద్దిగా ట్రస్ట్ పెరగడం, కొద్దిగా ఏదో ఒక జిమికల్ చేయొచ్చు ఓకే మా నాన్నట్లు మాట్లాడుకొని. సో అది నేర్చుకున్న బెస్ట్. కూర్చొని చేసుకొని మంచి స్టిచ్చింగ్ చేసుకొని ఫ్రమ్ గ్రౌండ్ నుంచి చేసుకుంటే నీకు మంచి ప్రోడక్ట్ రెడీ అవుతుంది. లేదు నేను ఊరికి నా దగ్గర డబ్బులు ఉంది కొట్టేసి ఒక మంచి టీషర్ట్ తెద్దామంటే అది కూడా పని అవ్వదు. చూసావా, ఇన్ని రకాల స్కామ్స్ ఉంటాయి. ఇవి నాకు కేవలం తెలిసినవే, తెలియనివి ఇంకెన్ని ఉంటాయి వాళ్ళ దగ్గర. ఎవరైనా కానీ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా స్కామ్ అయ్యే ఉంటారు, లైక్ ఆ డబ్బుల విషయంగా కానీ ఫ్యాబ్రిక్ పరంగా కానీ. మరి మీరు ఏ విషయంలో ఇబ్బంది పడ్డారు? మ్యాన్స్లిక్ స్టార్ట్ అయింది ఫెయిల్యూర్తో. ఎవ్రీథింగ్ ఫెయిల్యూర్. పైసలు మేము 1,00,000 పెట్టుకున్నాం, ఫస్ట్ 1,00,000 పెట్టుకున్నాం, 1,00,000 ఎందుకు సరిపోలేదు, అన్ని ఫెయిల్యూర్సే. టీషర్ట్లు ఆర్డర్ చేసే ఫెయిల్యూర్స్, ప్రోడక్ట్ రాదు, మళ్ళీ ప్రోడక్ట్ తెచ్చుకోవాలి, మళ్ళీ ఏదో ఒకటి అప్పు చేయడం, మాకేదో వీడి దగ్గర కొద్ది గోల్డ్ పెట్టడం, నా దగ్గర గోల్డ్ కడియం ఉంది అది పెట్టుకొని మళ్ళీ తెచ్చుకోవడం, తిను ఇంట్లో ఒక 1,00,000 అట్లా తీసుకొని స్టార్ట్ చేయడం, మళ్ళీ తెచ్చుకోవడం, మళ్ళీ స్టార్ట్ చేయడం. ఆ 1,00,000 పోయినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి బ్రో? అసలు ఫీలింగ్ చాలా డిప్రెస్డ్ బ్రో, కానీ ఆగలేదు. బట్ ఎవ్వరికి చెప్పలేదు బ్రో, ఇంట్లో ఒక్కరికి కూడా తెలియదు. ఇప్పుడు ఈ పోడ్కాస్టర్ వాళ్ళకి తెలుస్తుంది కానీ ఇప్పుడు వరకు చెప్పలేదు. ఎందుకంటే స్టార్టింగ్ 1,00,000 పోయినామని చెప్తే చల్ పోయి జాబ్ చేసుకో, 3 నెలలకు మళ్ళీ 1,00,000 వస్తుంది, ప్రాబ్లం లేదు, మళ్ళీ జాబే చేసుకో అని అంటారు అనేసి సైలెంట్ కామ్ ఉండి ఏది ఉన్నా. ఇప్పుడు కూడా మేము సేల్స్ కానీ రెవెన్యూ జనరేట్ అయ్యేది కానీ మా ఇంట్లో వాళ్ళకి ఏదైతే వాళ్ళకి కావాలో వాళ్ళకి తెచ్చేంత వరకే మనం, అంతేగాని మేము చెప్పం వాళ్ళకి, ఏది చెప్పం. ఏదో ఒక రోజు వాళ్ళకే తెలుస్తుంది, ఆ రోజు వాళ్ళకి తెలుస్తుంది. మనం ప్రతిదీ చిన్న చెప్పడం వల్ల వాళ్ళు టెన్షన్ ఫీల్ అయ్యి మళ్ళీ వాళ్ళు మనల్ని ఏదో ఒకటి మనకి ఎందుకురా, మనం ఏదున్నా మన మధ్యనే పెట్టుకుందాం, మనం కష్టపడదాం, మనం చేద్దామన్న ప్రాసెస్లోనే మేము స్టార్టింగ్ నుంచి ఉన్నాం అనమాట. కానీ ఆ టైంలో మీ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఎలా ఉంది? ఏంటంటే ఫస్ట్ మనము 1,00,000తో పెట్టుకొని మనం ముందుకు వెళ్దామని అనుకునేదే 1,00,000 గోవిందార్పణం అయిపోయింది. మరి దాని నుంచి ఎలా అండర్స్టాండింగ్ చేసుకుని ఎలా చెప్తా అంటే, ఇప్పుడు ఒక మంచి బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే గ్రేట్ టీమ్ ఉండాలి, గ్రేట్ టీం వర్క్. నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసినావు, నీకు గ్రేట్ టీం ఉన్నావు అనుకో, నువ్వు అసలు బిజినెస్ దగ్గర ఉండాల్సిన పనులు కూడా అవసరం లేదనమాట. ఆ గ్రేట్ టీమే నీ బిజినెస్ని లేపుతుంది, అర్థమైందా? అండ్ బిజినెస్లో పార్ట్నర్షిప్ చేసినప్పుడు ఏదైతే మా మధ్య ట్రస్ట్ కానీ ట్రస్ట్ బిల్డింగ్ ఇవన్నీ మ్యాటర్స్. నాకు చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్ కాబట్టి నేను 6th క్లాస్ నుంచి దీంతో జర్నీ చేస్తూనే ఉన్నా. వీడి మనస్తత్వం ఏందో నాకు తెలుసు, నా మనస్తత్వం ఏందో వీడికి తెలుసు. సో ఆ ట్రస్ట్ మాకు ఎప్పటి నుంచో ఉంది. అంటే ఫ్యూచర్లో మాకు గొడవలు రావచ్చు, అదే మేము చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు గొడవన్నాం, బట్ కలిసిపోయాను. ఏదో ఒక పాయింట్లో నేను ఎక్కువ రోజు మాట్లాడకుండా సరే నాది తప్పు అయిపోయిందిరా, సరే బయటకు వెళ్దాంరా, ఇట్లా ఏదో ఒకటి ఉంటాం. ఫ్యూచర్లో వస్తాయంటే వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. ఏ బిజినెస్లో అయిన తర్వాత కొద్ది మనీ జనరేట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనీ క్లాషెస్ వస్తాయి. బట్ ఆ కలుపుకునే గుణం, ఆ కలిసిపోయే తత్వం ఇద్దరికి ఉందన్నమాట. సో అది మాకు ప్రాబ్లం లేదు ఎప్పుడు. యాక్చువల్గా మాకు ఈగో ఉంటుంది మాట్లాడకూడదని, కానీ బిజినెస్కి వచ్చేసరికి ఆ ఈగోని పక్కన పెట్టేసి ఎలాగైనా సరే మేము కలిసిపోతాం మళ్ళీ. యాక్చువల్ చిన్నప్పటి నుంచి మాకు అలవాటే. ఎప్పుడైనా ఇప్పుడు తినున్నాడు ఎక్కువ వర్క్ చేస్తాడు, మ్యానుఫ్యాక్చర్ కానీ అవన్నీ చేయడం. స్ట్రెస్ రిలీఫ్ అయినప్పుడు నేను ఏం చేస్తా ఉంటా, పక్కన క్లయింట్స్తో జస్ట్ ఫోన్ మాట్లాడుకుంటా అక్కడ ఉంటా. వీడికి అనిపిస్తుంది, అరే నేను ఇంతగా కష్టపడుతున్నాను, నువ్వు చిల్లుగా సైలెంట్గా ఫోన్ మాట్లాడుకుంటున్నావు కదా అనేసి. అప్పుడు కొద్దిగా సీరియస్ అవుతాడు వాడు. అయినప్పుడు నిజమే కదా, సో అప్పుడు కామెంట్ అయిపోతుంది, సర్లేరా ఏం చేయమంటావు చెప్పు ఇప్పుడు అని నేను వెళ్ళి సర్లే నేను అది చేస్తా, నువ్వు ఇది చేయి, సరే నేను అది పార్సల్ అక్కడ పెట్టించేస్తా, నువ్వు ఇది చేయి, నువ్వు లేకుంటే ఈరోజు రెస్ట్ తీసుకో, నువ్వు అమ్మమ్మ ఊరికి వెళ్ళాలన్నావు అక్కడికి వెళ్ళరా, నేను చూసుకుంటా. ఇట్లా అండర్స్టాండింగ్ ఇద్దరు మధ్య. అట్లా
జైసాయి బ్రో చెప్పు, అసలు ఫస్ట్ ఆర్డర్ మ్యాన్ఫ్లిక్ వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అది చాలా హ్యాపీ బ్రో. ఎందుకంటే ఫస్ట్ ఆర్డర్ మనకి యోగేష్ రావు బురడా మనకు ఆర్డర్ చేసిన ఫస్ట్ టీ షర్ట్. అతని ఫుల్ నేమ్ కూడా నాకు గుర్తుంది. అతనికి ఏ స్టేజ్లోకి పోయినా ఏ లైఫ్ ఎట్లో అయినా అతను మర్చిపోను. అతను ఆర్డర్ చేశాడు. పైగా మేము అసలు అంతవరకు మేము అతను మా వీడియోలు కూడా చూడలేదు. కానీ ఒక్క వీడియో చూశాడు, ఏది మ్యాన్స్లిక్ అనేది మేము తిరుగుతూ ఉన్నాం కదా, ఆ వీడియో చూశాడు. ఆ వీడియో చూసి మేము నమ్మకంతో ఆర్డర్ చేస్తున్నప్పుడు పంపించండి అని చెప్పాడు. కానీ అది తీసుకున్నాక మాకు ఎప్పుడు కానీ అంత ఫీలింగ్ లేదు. నాకు కేఫ్లో రన్ చేస్తున్నా, ఇన్ని రోజులు కేఫ్ రన్ చేస్తున్నా. నాకు ఎలా ఉందంటే కేఫ్ స్టార్బక్స్ అయిపోయింది, నా క్యాఫే డే అయిపోయింది. అలా హ్యాపీనెస్లో ఉన్నాను. ఆ లైఫ్లో ఎక్స్పీరియన్స్ మాత్రం అసలు మర్చిపోలేను. ఓకే, అంటే మీకు ఎలా ఉంది నిఖిల్? అసలు నేను ఇంత జర్నీ స్టార్ట్ చేస్తూ ఉన్నా, అసలు నా టీషర్ట్లు కొంటారన్న టైంలో ఒక స్ట్రేంజరు మమ్మల్ని నమ్మి అయితే యోగేష్ రావు బుర్డా ఉన్నారో తను మా టీషర్ట్లు ఆర్డర్ చేసుకుంటేనే అరే కొట్టేస్తామా గట్టిగా అని అనిపించింది అనమాట. ఫోన్ చేశా, సార్ యువర్ మై ఫస్ట్ కస్టమర్, మీకు ఎలా నమ్మకం వచ్చింది సార్ అంటే, ఏమో సార్ నాకు డిజైన్ బాగా నచ్చింది అండ్ మీరు ఏదైతే మీరు బోర్డు పట్టుకొని తిరిగారు కదా ఆ వీడియోలో నాకు జెన్యూనిటీ మీ హార్డ్ వర్కింగ్ నేచర్ కనపడింది, సో అందుకు నేను ఆర్డర్ చేస్తున్నా అన్నాడు. అంటేనే సార్ ఇట్స్ వెరీ అమేజింగ్ సార్, థ్యాంక్స్ మీరు ఆర్డర్ చేసినందుకు అనేసి తనకి సర్ప్రైజ్గా ఒక కూపన్ కోడ్ పెట్టేసి ఒక చిన్నది కీచైన్ లాంటిది పెట్టేసి కూడా మరి తనకు పంపించేసాను అనమాట. అయిన తర్వాత మళ్ళీ నేనే రిటర్న్ కాల్ చేసేసాను అనమాట. డెలివరీ అయిన తర్వాత చేస్తే సార్ ఎలా ఉంది సార్ క్వాలిటీ అంటే, క్వాలిటీ అమేజింగ్, నేను ఇప్పుడే మా కొలీగ్స్కి 10 మందికి చెప్పాను, ఒక 5 days or 10 daysలో 10 ఆర్డర్లు వస్తాయి చూడండి నీకు అన్నాడు. అంటే థ్యాంక్స్ సార్, రియల్లీ వెరీ వెరీ థ్యాంక్స్ సార్ అన్న. సో అందుకే చెప్తున్నా, యోగేష్ రావు బుర్డా అనే వ్యక్తిని నా లైఫ్ లాంగ్ రుణపడి ఉంటా. నేను ఎంత మంచి స్టేజ్కి వెళ్ళినా నేను ఎవరైనా ఫస్ట్ గెస్ట్ని పిలిచాలంటే దట్ విల్ బి యోగేష్ రావు బుర్డా. అండ్ నా జర్నీలో ఒక 2 or 3 ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఒక సాయి తేజ అనే వ్యక్తి కానీ, లేకుంటే చక్రి అనే వ్యక్తి కానీ, జగన్ అనే వ్యక్తి కానీ. సో వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారనమాట. ఎలా అంటే వాళ్ళు యూఎస్కి వెళ్ళిపోయారు, అక్కడ నుంచి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కావాలంటే చెప్పురా అని ప్లాన్ బాగుంది ఇవ్వడం అనేసి. ఇక్కడ చక్రి అనే వ్యక్తి ఏదన్నా అరే అక్కడికి వెళ్ళి అది పార్సల్ పెడతావా, లేకుంటే ఇది చేయరంటే ఏ పని నో అని చెప్పుకోకుండా చేసేవ్వడం. ఇలాంటి మంచి 3 ఫ్రెండ్స్ నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్స్ తాగడం, అదొక గాడ్ గ్రేస్ అనమాట. అండ్ మై ఫస్ట్ ఆర్డర్ ఈజ్ ఆ ఫీలింగ్ అయితే టీసీఎస్లో ఆర్ నాకు నచ్చని పనిలో ఎంత డబ్బులు వచ్చినా రాని ఆనందం నేను నచ్చుతున్న పనిలో చేసడం, జస్ట్ ఒక ఆర్డర్ వచ్చినందుకు అంత హ్యాపీనెస్ ఫీల్ వచ్చింది అనమాట. అదే అంటారు కదా, ఫస్ట్ కిస్ ఫస్ట్ ఆర్డర్ మెమరబుల్ అని అలాగే ఉంటుంది అన్నట్టు. రెండు అట్లా ఫస్ట్ కిస్ ఎట్లా మెమరబుల్, ఫస్ట్ ఆర్డర్ కూడా అంతే మెమరబుల్ అంటే చాలా మెమరబుల్ అనమాట. ఇప్పుడు చాలా బ్రాండ్స్ అనేది కూడా మనం చూస్తూ ఉంటాము. ఒక బ్రాండ్ సక్సెస్ అవ్వడానికి ప్యాకింగ్, డెకరేషన్ ఇంపార్టెంటా, లోపల ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ ఇంపార్టెంటా? అది ఎలా అవుతుందంటే బ్రో, బ్రాండ్ పొజిషనింగ్ అనమాట. ఎట్లా అంటే రెండు ఇంపార్టెంట్, అది రెండు ప్యాకింగ్ ఇంపార్టెంట్ కాదని చెప్పలేం, అర్థమైందా? ప్రోడక్ట్ ఇంపార్టెంట్ కాదని చెప్పలేం, రెండు ఇంపార్టెంటే. బట్ ఇక్కడ ఏంటంటే బ్రాండ్ పొజిషనింగ్. ఇప్పుడు నీ ఒక బ్రాండ్ని నువ్వు ప్రీమియం బ్రాండ్గా చేసి ఉంటావు. ప్రీమియం బ్రాండ్గా చేసినప్పుడు ఒక టీషర్ట్ని ఒక 2000 or 1500 2500 పెట్టి అమ్ముతూ ఉన్నప్పుడు ఆ కస్టమర్ విల్ బి కొద్దిగా అబోవ్ మిడిల్ క్లాసే ఉంటాడు. సో తను ఏం చేస్తాడు, కొద్దిగా ప్రీమియంనెస్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు. తను వచ్చిన అపియరెన్స్ కూడా మ్యాటర్స్ అనమాట. తనకు వచ్చిన తర్వాత ప్యాకింగ్ చూస్తే ప్రీమియం అనిపించాలి. అదే నీకు నార్మల్ కవర్లో, సీదా కవర్లో వేసి టీషర్ట్ ఇస్తే వాడు అనిపిస్తుంది, అరే 2500 పెట్టినా ఇదేంది బయట ఎట్లుంది లోపల ఎట్లుంటుంది అని స్టార్టింగ్ ఫీలింగ్ అట్లా పడిపోతుంది. సో లోపల ఒకవేళ నచ్చినా కూడా కొద్దిగా అనిపిదు అంతగా. అదే వచ్చిన తర్వాత బ్రాండ్ ప్యాకింగ్ ఉందాం అనుకో, అరే ఏదో మంచిగా ఉందరా, టీషర్ట్ కూడా బాగుండొచ్చు అనుకుంటారు. ఓపెన్ చేసిన తర్వాత క్వాలిటీ మ్యాటర్స్, అక్కడ క్వాలిటీ లేకుండా డిసప్పాయింట్ అవుతాడు. అండ్ అక్కడ క్వాలిటీ ఇచ్చి అనుకో, రెండింటికి సాటిస్ఫై అయితేనే వాడిని లోయల్ కస్టమర్ అవుతాడు. ఓకే, అర్థమైందా? అండ్ ఇంకొచ్చేసి ఒకవేళ నువ్వు బ్రాండ్ పొజిషన్ మిడిల్ క్లాస్ పీపుల్ పెట్టుకుందాం అనుకోండి, అదే లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్, వాళ్ళు ఏమనుకుంటారు, ఒక టీషర్ట్ని 300, ఒక మంచి టీషర్ట్ని 300 or 400 రూపీస్లో కొందాం అనుకుంటారు. సో వాళ్ళకి ఏం చేస్తాం మనం అంటే, ఈ బ్రాండ్స్ ఏం చేస్తాయంటే ప్యాకింగ్ని తగ్గిస్తారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ప్యాకింగ్ ఏముంది తీసేసుకొని పక్కన వేస్తాం, సో లోపల టీషర్ట్ బాగుండాలి కదా అన్న ప్రాసెస్లో ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారు, వచ్చిన తర్వాత చూసుకొని సరే చూడరు లోపల ఏదో టీషర్ట్ వచ్చింది కదా, పెట్టే డిజైన్ బాగుందని చూస్తారు. లోపల కంఫర్ట్ నచ్చినాం అనుకో, ప్రోడక్ట్ క్వాలిటీ నచ్చినాం అనుకో, వాడు మళ్ళీ లోయల్ కస్టమర్ అవుతాడు. ఓకే, ఇక్కడ మైండ్ సెట్ని రీడ్ చేయాలి. అండ్ బ్రాండ్ పొజిషన్ కూడా ఇంపార్టెంట్. అండ్ నువ్వు ఒకవేళ అదే 300-400కి నువ్వు ప్రీమియం బ్రాండ్ ప్యాకింగ్ ఇచ్చినావు అనుకో, నీ బిజినెస్ రన్ అవ్వదు. ఓకే, అదే ఇంకా లోయర్ క్లాస్, ఇప్పుడు మీరు చూసిన డీమార్ట్ అవి చూసుకున్నాం అనుకో, అవి ప్యాకింగ్ కూడా ఉండవు, డైరెక్ట్ ఒక కుప్పలాగా వేయడం,
ఆ కస్టమర్స్ అలా మైండ్ సెట్ని వాళ్ళు రీడ్ చేస్తారు. ఇప్పుడు మరి ఒక 100 రూపీస్ టీ షర్ట్ పెట్టాడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు టీ షర్ట్ దగ్గర నుంచి, అది టీ షర్ట్ అయితే చాలు నాకు సరిపోతే చాలు అనుకుంటాడు వాడు, అవన్నీ ఏం ఎక్స్పెక్ట్ చేయడు. ఇంకోటి ఏంటంటే ఒక 100 రూపాయల టీ షర్ట్ ఒక 2 months వస్తే చాలు అనుకుంటాడు. దానికి వాడు ఏం చేస్తాడు బ్రాండ్ వాడు, జస్ట్ కొన్ని అన్ఈవెన్ సైజు ఉన్నవో లేకుంటే ఏవైతే ఉంటాయి కొద్దిగా అన్ఈవెన్ సైజు ఉంటాయి టీ షర్ట్లు ఉంటాయి, బల్క్లో ప్రొడ్యూస్ చేసినవి కొన్ని వేస్ట్ అయిపోతాయి సర్ప్లస్ అనేసి, అలాంటి టీ షర్ట్ తెచ్చుకొని ఒక బల్క్లో పెట్టుకొని వాడు అమ్ముకుంటాడు. ఎందుకంటే వాడికి మార్జిన్ రావాలి కదా, ప్రోడక్ట్ టీ షర్ట్ వాడికి 100 రూపాయలకి ఇచ్చినప్పుడు వాడు కనీసం ఒక 30 రూపీస్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా. సో అలాంటి మిస్టేక్స్ ఉన్న ప్రోడక్ట్స్ వాడు అమ్ముకోండి. ఇలాంటి వేస్ ఉంటాయి అనమాట, బ్రాండ్ పొజిషన్ బట్టి ఇలాంటి వేస్ ఉంటాయి. అండ్ చెప్తున్నా కదా, ఒక బ్రాండ్ ప్యాకింగ్ ఇంపార్టెంటే అండ్ కంఫర్ట్ పక్కా ఇంపార్టెంటే. సో ఇదేమవుతుందంటే కాస్ట్ను పట్టుకొని మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనము కొన్ని బ్రాండ్స్ అనేది కూడా మనం చూస్తూ ఉంటాం, లైక్ పెపే, చిన్నప్పటి నుంచి చూసే లివైస్ కానీ లీ కానీ పెపే కానీ ఇవన్నీ మనము. కాకపోతే ఇప్పుడు ఆ పేర్లు అనేది కొంచెం ఎక్కువగా వినిపించకపోవడానికి అదే కాదు వేరే కూడా ఉన్నాయని పీపుల్ కూడా మైండ్ సెట్ మారడానికి రీజన్ అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా ఇది కంఫర్ట్ బ్రో. యాక్చువల్గా ఓల్డ్ డేస్లో మీకు ఈ బ్రాండ్స్ అన్ని వాడుతున్నారు కదా, సో జనాలకి ఏంటంటే బ్రాండ్ అని చూస్తున్నారు కానీ కంఫర్ట్ గురించి ఏం కానీ ఐడియా లేదు. కానీ ఇప్పుడు వచ్చే మన జనాలకి మనకున్న అప్డేట్ నేచర్ కానీ అందరికీ తెలుసు. సో కంఫర్ట్ ఎక్కడ ఉంది అక్కడే ప్రిఫర్ చేద్దామని ఇప్పుడు కొత్త బ్రాండ్స్ వచ్చాయి మీకు. ఇప్పుడు మార్కెట్లో రోడ్ స్టార్, H&M ఇవన్నీ బ్రాండ్స్ ఉన్నాయి. వీళ్ళు లో కాస్ట్లోనే మంచి క్వాలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ బ్రాండ్స్ వచ్చినాక దాన్ని మీకు కస్టమర్కి అర్థమైపోయింది. సో వాడు 2000 తీసుకున్న ఛార్జ్ చేస్తున్నాడు, వీడు 800 రూపీస్ తీసుకున్న సేమ్ క్వాలిటీ ప్రొవైడ్ చేస్తున్నాడు. సో జనాలు ఎక్కడికి వెళ్తారు? ఆబ్వియస్లీ ఇది ఇక్కడికే వస్తారు. సో అలాగా ఆ బ్రాండ్స్ ఏమైనా అంటే మెల్లమెల్లగా గ్రోత్ తగ్గిపోయినాయి. పైగా ఫారెన్ బ్రాండ్స్ వాళ్ళు ఈ కాస్ట్లో ప్రొవైడ్ చేయాలంటే మనకి ప్రొవైడ్ చేయలేరు. సో తక్కువ కాస్ట్లో కానీ ఏదైనా సరే ప్రొవైడ్ చేయాలంటే అది కష్టం. చిన్నప్పుడు ఆ పెప్పే కానీ అవన్నీ మనం కొనాలనుకుంటే 2000 3000 అమ్మో ఎప్పుడు కొనుక్కుంటాంరా ఇప్పుడు వేసుకుంటాంరా అని అనుకునేవాళ్ళం. ఒక మిడిల్ క్లాస్ సాధారణ అబ్బాయిలు మనం అట్లా అనిపించేది. కానీ ఇప్పుడైతే ద కంఫర్ట్ మ్యాటర్ అనిపిస్తూ ఉంది. అక్కడ ఏంటంటే చాలామంది మళ్ళీ క్రియేటర్స్ అనమాట, అరే ప్రాబ్లం చూసినారు, క్వాలిటీ బాగా 2000 ఇలా ఉన్నాయరా, అలాంటి బ్రాండ్ మనం స్టార్ట్ చేద్దాం, తక్కువలో ఇద్దామని ఇంకోటి స్టార్ట్ చేయడం, కంఫర్ట్ బాగా అలాంటి కంఫర్ట్ ఇవ్వడం. సో జనాలు ఏంటంటే సపోజ్ చెప్తా చూడండి, ఒక కేటగిరీలో డివైడ్ చేస్తాం. కొందరు ఎట్లా ఉంటారంటే జనాలు, ప్యాంటు మీరు ఏదైతే ఉన్నారో పెప్పి ప్యాంటు కానీ లీ ప్యాంటు కానీ వాడు వేసుకున్నాం అనుకో 10 మంది చూస్తారు, అరే వీడు లీక్ ప్యాంటు కొన్నాడంటే వీడు ఇదిరా వీడు తోపురాన్ని చూసే వాళ్ళు ఉంటారు. సో అలాంటి టైప్ ఆఫ్ పీపుల్ కూడా ఉంటారు. అదేనా అలాంటి టైప్ ఆఫ్ పీపుల్ మైండ్ సెట్ను పట్టుకున్నవి ఈ పెద్ద బ్రాండ్స్ అనమాట. మీరైతే పెద్ద బ్రాండ్స్ పేరు చెప్పారో వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ ఎలా ఉంటారు అంటే ఇలా ఉంటారు. ఎవరైతే ఇలా షో చేస్తారో చూపించుకోవడం అలాంటి టార్గెట్ ఆడియన్స్ని వాళ్ళు చేస్తారు. సో వాడు ఏం చేస్తాడు అంటే వాడు ఎప్పుడు ఆర్డర్ చేసినా అలాంటి పెద్ద బ్రాండ్స్ నుంచి ఆర్డర్ చేస్తాడు, చిన్న ఆర్డర్ చేయడు. సో వాళ్ళు ఆ టైప్ ఆఫ్లో వెళ్ళారు. బట్ ఇప్పుడు కొందరు జనాలు ఎలా మారారంటే అలాంటి జనాలు కూడా ఉన్నారు, అలాంటి బ్రాండ్స్ కూడా ఉన్నాయి. బట్ మిగతా వాటిని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఏంటంటే అదే క్వాలిటీ ఇంకో బ్రాండ్ ఇచ్చినా కూడా తక్కువ ప్రైస్ వస్తుందంటే కొంటారు. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవ్రీ సింగిల్ రూపీ ప్రతి ఒక్కరికి మ్యాటర్స్. మీరు చూస్తూ ఉన్నారు 5 రూపాయల గొడవల నుంచి పెద్ద 5 రూపాయలతోనే గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. అలాంటిది ఎవ్రీ సింగిల్ పెన్నీ మ్యాటర్స్ కాబట్టి సో ప్రైస్ కూడా చూసుకుంటారు, క్వాలిటీ అన్ని కంఫర్ట్ ఎత్తుకుంటారు. 5 రూపాయల గొడవలు అంటే మన ఏరియాలు గుర్తొస్తుంటాయి కదా, మనీ మ్యాటర్స్ కాబట్టి అదే మనీ కాస్ట్ రెడ్యూస్ చేసి మంచి కంఫర్ట్ ఇస్తే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడం, వాళ్ళని కూడా సపోర్ట్ చేయడం ఇలాంటి జరుగుతుంది. అండ్ థ్రిఫ్ట్ స్టోర్, సో ఈ థ్రిఫ్ట్ స్టోర్ అంటే ఏంటి? ఇప్పటికీ నాకు ఇన్ని చదువుతూ ఉన్నాను, ఇన్ని చూస్తూ ఉన్నాము, కాకపోతే ఈ థ్రిఫ్ట్ స్టోర్ గురించి నాకు పర్ఫెక్ట్గా ఐడియా రావట్లేదు. అదే ఎక్స్పర్ట్గా మీరు ఏం చెప్తారు అసలు? నాకు ఈ థ్రిఫ్ట్ స్టోర్ గురించి చెప్పాలంటే నాకు కాస్త నెగిటివ్ ఒపీనియనే ఉందని. ఎందుకు రీజన్ కూడా చెప్తా ఉన్నాను. నేను అది లాస్ట్ పోడ్కాస్ట్లో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. మనం ఏదో వాళ్ళు బెగ్గర్స్ ఉంటారు, వాళ్ళు ఏం తెలిసిన ఎమోషనల్గా వచ్చేసి అన్న నాకు బట్టలు ఇవ్వండి, మా ఇంట్లో వాళ్ళకి బట్టలు లేవు అనేసి మన దగ్గర బట్టలు తీసుకెళ్ళి అదే ఇక్కడ మనం చూసుకుంటే యూసఫ్గూడ్లో ఇక్కడ ఎర్రగడ్డలో కేజీలో సేల్ అమ్మేసి డబ్బులు సంపాదిస్తారు. అది ఒక టైప్ ఆఫ్ డబ్బులు సంపాదించే విధానం. అంటే ఏంటి, మనము అడుక్కునేవాడికి ఇచ్చిన బట్టలే ఇప్పుడు అక్కడ అమ్ముతున్నది. తీసుకుంటారు, తీసుకున్న తర్వాత దాన్ని ఐరన్ చేయడం, ఒక వాష్ చేసి మళ్ళీ ఇక్కడ పంపించడం. సేమ్ అదే కదా, అదే డైరెక్ట్ తెచ్చేస్తే కొద్దిగా దాన్ని తెచ్చేయడం మళ్ళీ అదే మనమే కొంటాం. అది ఎట్లుంటుంది అంటే మనం ఇచ్చేసి మళ్ళీ మనమే కొంటే ఎట్లుంటుంది. సో ఎంత గలీజ్ థింగ్ అనిపిస్తుంది, అర్థమైందా? అండ్ థ్రిఫ్ట్లో కొన్ని ఉంటాయి. యాక్చువల్గా థ్రిఫ్ట్ స్టార్ట్ అయిందంటే యుఎస్ బేస్ నుంచి అనమాట. ఎలా అంటే యుఎస్ ఇలాంటి స్టేట్స్లో ఎవరికైతే బట్టలు వద్దో లేకుంటే యూజ్లెస్ ప్రోడక్ట్స్ ఒక ప్లేస్లో పెడతా ఉంటారు.
సో ఏం చేస్తారంటే ఆ యూజ్ అంత పెట్టిన వాళ్ళు ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు వెళ్ళి కలెక్ట్ చేసుకొని యూజ్ చేసుకుంటూ ఉంటారు. అది ఫ్రీ గివ్ ఐ మీన్ ఫ్రీ ఇవ్వడం గివ్ అవే టైప్ మనకు అవసరం లేదు కదా, ఎవరికొకరికి యూజ్ అవుతుంది కదా అన్నట్లు తీసుకున్నారు. దాన్ని ఏం చేస్తారంటే కొంతమంది పీపుల్ అదే దాన్ని ఒక స్ట్రాటజీగా పట్టుకొని ఆ క్లోత్స్ని కలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేయడం. పెద్ద పెద్ద బ్రాండ్స్ కదా, సో కొద్దిగా మార్జిన్ మిగిలిన చాలు కదా అని దాన్ని తీసుకొని ఎక్స్పోర్ట్ చేయడం. అది ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు వాష్ చేసి కాస్త దానిని ఏదైతే మీరు చెప్పారో థ్రిఫ్ట్ అని పేరు పెట్టుకొని వీళ్ళు ఒక మార్జిన్ పెట్టుకొని వీళ్ళు కొనడం. ఇక్కడ ఏం చెప్తే ఇందాక చెప్పా కదా షోకేష్ పీపుల్ అని, లీ ప్యాంటు 2000 పెట్టేటోడికి అదే లీ ప్యాంట్ 300కి వస్తున్నాను అనుకో, అరే ఎవరు తెలియకుండా మన దగ్గరే సైలెంట్గా 2 సార్లు వాష్ చేసుకొని తెలిస్తే తెలియదు కదా వాడికి. నాకు ఒక్కటి తెలుసు అది వాష్ చేసింది అని. సో అలవాటు పడ్డాడు థ్రిఫ్ట్ కొనడము, ఆ కంఫర్ట్ ఉంటుంది అదే బ్రాండ్. ఓకే. సో ఒకసారి వాష్ చేసిందే కదా, 2 సార్లు వేసుకున్నది కదా, ఏం కాదు మనం వాష్ చేసుకుంటే అవన్నీ పోతాయి. సో ఈ కల్చర్ స్టార్ట్ అయిందనమాట. అండ్ మీరు చెప్తా ఉన్నావు కదా థ్రిఫ్ట్ గురించి మాట్లాడుతున్నావు కదా, థ్రిఫ్ట్ అనేది పానీపట్ హర్యానా ప్లేస్లో ఉంటుంది. మీరు కానీ అక్కడికి వెళ్ళి ఒక్కసారి కానీ చూస్తే ఆ విజిట్ అయితే థ్రిఫ్ట్ జోలికి కూడా వెళ్ళరు, అంత వరస్ట్ ఉంటాయి. మూటలు లాట్స్ ఎంత తక్కువ వస్తాయి తెలిసిన, అసలు అవి మార్చిపోయి ఉంటాయి, లేకుంటే అసలు పనికిరానికి యూజ్ కాకుండా అడోర్ స్మెల్ వస్తూ ఉంటాయి. బండిల్స్ కేజీలు మీరు 550 కేజీస్ బండిల్ 10,000కి ఇస్తారు. 50 కేజీ బండిల్లో ఎన్ని టీషర్ట్స్ రావచ్చు చెప్పండి. కేజీకి 4 టీషర్ట్స్ వేసుకున్నా 50 కేజీస్కి ఎన్ని వస్తాయి? అది కేవలం 10,000కి వస్తే వాడికి ప్రోడక్ట్ ఎంత పడినట్లయితుంది? దాన్ని వాడికి జస్ట్ ఒక ఐరన్ చేసుకొని ఒక స్టోర్ లాగా పెట్టుకొని వాడు సెల్ చేసుకుంటే వాడికి ఎంత మార్జిన్ ఎక్కువ ఉంటుంది అర్థం చేసుకోండి. సో ఈ కల్చర్ కూడా అయిపోయింది. బట్ హోప్సో ఈ కల్చర్ని మనం అంత ఎంకరేజ్ చేయకుండా దాన్ని తగ్గించాలని అనుకుంటున్నాను. అది ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ పేజెస్ కానీ తేవడం, పేజెస్లో పెట్టడం, అమ్మడం ఇలాంటి చాలా కల్చర్ అయిపోయింది. ఈ కల్చర్ నేను ఎంకరేజ్ చేయను. మనం ఏం చేయాలంటే వింటేజ్ ఫ్యాషన్ కానీ లేకుంటే ఓల్డ్ ఉంటాయి కదా, అలాంటి టర్మ్స్లో అలాంటి ఫ్యాషన్ని మీరు మళ్ళీ తీసుకురావడం, మళ్ళీ రీక్రియేట్ చేయడం, ఇలాంటిది బెస్ట్ థింగ్. కానీ ఈ థ్రిఫ్ట్ అయితే ఏది ఉందో దాన్ని మనం ఎంకరేజ్ చేయడమే నా దృష్టిలో మంచి ఒపీనియన్ కాదనిపిస్తుంది. థ్రిఫ్ట్లో ఇన్ని ఉన్నాయంటేనే ఒక రకంగా అంటే ఏంటి ఇదా థ్రిఫ్ట్ స్టోర్కి ఎప్పుడైనా ఏంటి కొత్తగా ఉంది నేను విజిట్ అవుదామని అనుకునేది, మీరైతే వెళ్ళనీకుండా అప్పుడే అయిపోయారు. థ్రిఫ్ట్ అని పెడతాడు, థ్రిఫ్ట్ స్కోర్ అని పెడతాడు, 1000కి 10 ప్యాంట్స్ అంటాడు, 1000కి 10 టీషర్ట్స్ అంటాడు. మా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే అరే మేము ఒక మంచి ప్రోడక్ట్ అసలు మాకే 200 పడుతుంది, వీడియో అంటారా 1000కి 10 అంటాడు ప్యాంట్లు, 1000కి 10 టీషర్ట్లు అంటారా అనిపిస్తుంది. ఒక విషయం చెప్పండి బ్రో, ఇప్పుడు మన సండే ఎర్రగడ్డ మార్కెట్కి ఇక్కడైతే మా హైదరాబాద్ వాళ్ళందరికీ మస్తు ఫేమస్ అనమాట. ఎప్పుడైనా సరదాగా విజిట్ చేయడానికైనా వెళ్తుంటాం, అక్కడైతే అన్నీ దొరుకుతుంటాయి. అక్కడ దొరికే షర్ట్స్ ప్యాంట్స్ 100 రూపాయలు 200 ఉంటాయి. అవి కూడా సేమ్ ఇలా వచ్చినట్టేనా? సేమ్ అంతే, ఎవ్రీథింగ్ సేమ్. మీరు థ్రిఫ్ట్ అంటున్నారు కదా, సేమ్ ఇదే. మీకు ఎర్రగడ్డ ఇక్కడ మీకు మామూలుగా ఇంటి దగ్గరకు వచ్చేసేసి సో అనాశ్రమాలు కానీ ఏదైనా సరే బట్టలు తీసుకున్నారు కదా, ఇవన్నీ ఎర్రగడ్డ మార్కెట్కి వెళ్తాయి. దానికి జస్ట్ మీకు కొత్త దానిలాగా జస్ట్ ఒక డైయింగ్ చేస్తారు, ప్రోడక్ట్కి జస్ట్ డైయింగ్ చేసి సేల్ చేస్తారు. సింపుల్గా చెప్పినా బ్రో, మీరు ఇంటి దగ్గర బయట ఆరేసి ఉంటారు బట్టల, రేపు మిస్ అయినాం అనుకో అవి రేపు ఎర్రగడ్డలు కనిపిస్తాయి. అర్థమైనా? అవి వచ్చి ఇక్కడ అమ్ముకుంటాడు. సింపుల్, వాడికి ఫ్రీగా వచ్చింది. ఆడ 4 బట్టలు కొట్టుకొచ్చి వచ్చిండు, ఫ్రీగా వచ్చిండు. ఇక్కడ అన్న 4 బట్టలకి 100కు 150కి ఇవ్వంటాడు. సర్లే వీడు 400 అమ్ముకోవచ్చు అని ఇచ్చేస్తాడు. సో వాడు 400 అమ్ముకుంటాడు. ఓకే, అదేనా? సో మనీ కోసం ఇన్ని ఇలాంటి థింగ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. మా బట్టల విషయంలో ఇలా జరుగుతూ ఉంటాయా? సో మేము ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మాకు దీని గురించి తెలుసు. ఇంకా అలా అనమాట. అండ్ చెప్పండి, ఇప్పుడు టీషర్ట్స్ పరంగా అయితే ద బెస్ట్ ప్లేస్ అంటే తిరుపూర్ అని మీరు చెప్తూ ఉన్నారు. కమింగ్ టు ద కొంతమంది బ్రాండ్ కొంచెం డెవలప్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారు, లైక్ జీన్సెస్ కానీ షర్ట్స్ కానీ, సో ఈ కైండ్ ఆఫ్లో వెళ్తూ ఉంటారు కదా. సో వాటికి ద బెస్ట్ ప్లేస్ అంటే ఏంటి జీన్సెస్కి? జీన్స్ అంటే ఈవెన్ మన ఏపీలో కూడా బళ్ళారి దగ్గర కూడా జీన్స్ చేస్తారు. ఏపీలో కూడా? ఎక్కడ? ఏపీలో బళ్ళారిలో జీన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా ఉన్నాయి మీరు చూసుకుంటే. అండ్ గోయింగ్ టు సూరత్కి వెళ్ళినా అక్కడంతా ఆ జీన్స్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటాయి. అండ్ గోయింగ్ టు ద షర్ట్స్ అయితే బెంగళూరు సబ్ అనమాట. బెంగళూరు షర్ట్స్ అంటే బెంగళూరు సబ్. మీరు చూసుకుంటే బెంగళూరులో షర్ట్స్ మ్యానుఫ్యాక్చర్ నెంబర్ ఆఫ్ ఉంటారు. మీకు ఏ టైప్ ఆఫ్ షర్ట్ కావాలని అక్కడ దొరుకుతుంది. అండ్ గోయింగ్ టు మీరు చిక్పేట్ మార్కెట్ అని ఉంటుంది అనమాట. మీకు బెంగళూరు హైదరాబాద్లో ఏదైతే ఎర్రగడ్డ మార్కెట్ ఉందో బెంగళూరు కూడా చిక్పేట్ ఉంటుంది. సో ఇది ఎట్లా ఉంటుంది అంటే హైదరాబాద్లో ప్లేసెస్ అంతా కొట్టుకొచ్చినదంతా ఎర్రగడ్డలు దొరకడం, బెంగళూరులో అంతా చిక్పేటలో దొరకడం. సో దాన్ని మనం ఎంకరేజ్ చేయడం. సెకండ్ హ్యాండ్ ఫోన్స్ అంట, సెకండ్ హ్యాండ్ క్లిప్స్, సెకండ్ హ్యాండ్ పర్సులు, సెకండ్ హ్యాండ్ చెప్పులు. అసలు చెప్పులు మనం
ఒకరు వాడింది ఇంకొకరు వాడకూడదు అనుకుంటాం. Yeah. సో దరిద్రం సంథింగ్ ఏదో అంటారు. Ah. అలాంటిది ఎక్కడో గుడి దగ్గర కొట్టుకొని వచ్చి ఇక్కడ సెకండ్ హ్యాండ్లో ఇక్కడ అమ్మడం, అదేదో క్రాక్స్ బ్రాండే కదా నేను కొనుక్కొచ్చుకోవడం, ఇంతకంటే దరిద్రం ఏదైనా ఉంటుందా? ఉంటుంది. మరి సో ఇట్లాంటివన్నీ ఉంటాయి అనమాట. మనీ కోసం ఇన్ని థింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఓకే. అంటే మ్యాన్స్ లీగ్లో మీరు ఫస్ట్ ఫేస్ చేసిన కంప్లైంట్ అంటే ఏంటి? యాక్చువల్గా ఫస్ట్ మాకు కంప్లైంట్స్ ఎప్పుడంటే ఈ పోడ్కాస్ట్ క్లిక్ అయింది కదా, క్లిక్ అయినప్పుడు చాలా ఆర్డర్స్ వచ్చాయి. సో ఈ ఆర్డర్స్ అన్ని మెయింటైన్ చేయాలంటే మనకి అదేం జరుగుతుందంటే సడన్గా మనం ఒక బ్రాండ్ స్టార్ట్ చేస్తాం అనుకోండి, బ్రాండ్ క్లిక్ అయిపోయింది. సో మనకి ఏం చేయాలి తెలియదు, కాల్స్ వస్తుంటాయి విపరీతంగా, హండ్రెడ్స్ ఆఫ్ ఆర్డర్స్ వస్తుంటాయి. సో నేను ఏమనుకున్నానంటే మామూలుగా మా వెబ్సైట్ ప్రకారం ఏంటంటే 4 to 7 days షిప్పింగ్. ఓకే. కానీ ఫస్ట్ టైం ఏంటంటే అన్ని ఆర్డర్స్ వల్ల 10 days అయ్యేటట్టుంది. సో ఈ టైంలో నాకు కొంతమంది కంప్లైంట్ కస్టమర్కి 9 daysకి వెళ్ళింది. 9 daysకి వెళ్ళినప్పుడు కస్టమర్ ఏమన్నాడు, రీచ్ కాకముందు 8th డేనే పెట్టేశాడు ఇన్స్టాలో, వీళ్ళంతా వీళ్ళంతా ఫేక్ చేస్తున్నారు, ఈ బ్రాండ్ అంతా వేస్ట్, మీరు ఎవరు బై చేయొద్దండి అన్నారు. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చినప్పుడు, సార్ ఇప్పుడు మీరు మాట్లాడినారు, మీకు ఆల్రెడీ మీ ఫోన్లో కూడా చెప్పేసాం. సో ఇలాంటి టైంలో మాకు ఒక బ్రాండ్ గురించి బ్యాడ్గా మాట్లాడితే మాకు ఎలా ఉంటుంది సార్, మీకు ఆల్రెడీ ఇన్స్టాలో కూడా పోస్ట్ చేసాం, ఈ ఆర్డర్ అయితే లేట్ అవుతుంది, యాక్చువల్గా బల్క్ ఆర్డర్స్ వల్ల మన ఆర్డర్ లేట్ అవుతుంది, ఏమనుకోద్దని చెప్పారు. కానీ మీరు ఇలా న్యాయం, అది చాలా ఫీల్ అయ్యాను. ఓకే. కామెంట్ ఏదంటే సపోజ్ అంత జెన్యున్గా మనం చేసినప్పుడు ఆ కస్టమర్ ఆ మాట అన్నాడు కదా, అది తీసుకోలేకపోయా. ఎన్ నెంబర్ అదే చెప్పారు మీరు అన్నారు కదా, స్టార్టింగ్ ఎక్కువ ఆర్డర్స్ రావడం, కొద్దిగా మాకు డిలే అవ్వడం, మళ్ళీ కాల్ చేసి మేము ఏదో జెన్యూన్ అనుకొని పెట్టినాం, మీరు కూడా అందరిలాగానే ఫేక్ ఏదో 4 ముచ్చట్లు చెప్పి మీరు ఇట్లా డబ్బులు సంపాదిస్తున్నారు అనడం, కమెంట్లు పెట్టడం. తర్వాత మేము వాళ్ళని అప్రోచ్ అయ్యి, సార్ మీకు ప్రోడక్ట్ పంపించిందాం కదా, ఒకవేళ మీకు జెన్యూన్ అనిపిస్తే కమెంట్ డిలీట్ చేయడండి, ఇంకా మీరు ఇంకా ఎంకరేజ్ చేయండి ఇలాంటి పీపుల్ని. సో మేము కొత్తగా బిజినెస్లోకి దిగాము, మాకు బిజినెస్ తెలీదు, మేము ఒక సాదా సీదా ఎంప్లాయీస్ నుంచి నేర్చుకొని వచ్చాము, సడన్గా మీ అభిమానం ఎక్కువయ్యి ఇన్ని ఆర్డర్స్ వచ్చాయి. సో దాన్ని మేము ఏదైతే ఈ ఆపరేషన్స్ సరిగ్గా లేకపోవడంలో ఇలా డిలే అయినాయి అని ఒకళ్ళని రిక్వెస్టింగ్ వేలో వాళ్ళని అడగడం, మనం మాట్లాడే విధానం కూడా వాళ్ళకి మళ్ళీ నచ్చడం. సో వాళ్ళు ఆ కమెంట్ డిలీట్ చేసి మరీ బెస్ట్ కమెంట్ ఇవ్వడం, ఇలా నెగిటివిటీ నుంచి కూడా పాజిటివిటీని పొందాం అనమాట. సూపర్. ఆన్ యావరేజ్ పర్ డే మ్యాన్స్ లీగ్కి ఎన్ని ఆర్డర్స్ వస్తుంటాయి? ఒక 30 to 40 టీషర్ట్స్ వస్తాయి. 30 to 40 టీషర్ట్స్. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు అండ్ అక్కడ ఆపరేషన్స్ కానీ ఎట్లా నడుస్తుంది? చెప్పా కదా ఇందాక, గ్రేట్ టీమ్ మ్యాటర్స్ అనేసి. సో వీ గాట్ గ్రేట్ టీమ్ అనమాట, దే డూ గ్రేట్ టీమ్ వర్క్ అనమాట. ఏదైనా కరెక్ట్ పని చేయడం, మార్నింగే రావడం, ఈరోజు చూసుకోవడం ఎక్సెల్లో ఈ స్టాక్ ఉందో లేదో, అన్న ఈ స్టాక్ లేదో అంటే ఎవ్రీథింగ్ ఈ స్టాక్ నేను చూసుకుంటా, కాల్ చేసి అక్కడ నుంచి స్టాక్ కావాలనేసి వర్క్స్ అవుతున్నాయా లేదా అని చూడడం. అండ్ ఈ వర్కర్స్ కూడా మేము ఎవరు తీసుకున్నామంటే, ఎవరైతే రియల్గా ప్యాషనేట్గా క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేయాలనుకుంటారు చూసావా, వాళ్ళు ఏదైనా నేర్చుకోవాలనుకుంటారు చూసావా, వాళ్ళనే మేము తీసుకున్నాం అనమాట. ఎందుకంటే నేను ఒకటే చెప్తా, మీరు రండి మా దగ్గర పని చేయండి, నేర్చుకోండి, నేర్చుకున్న తర్వాత మీరు మళ్ళీ పక్కన ఇంకోటి పెట్టుకోండి. ఓకే. దట్ ఈస్ ఎంకరేజ్మెంట్ కదా. వాడు నా దగ్గరే ఉండి నాతోనే ఉండి నా కింద ఎంప్లాయీ పని చేయమని నేను ఎప్పుడు చెప్పను. నా దగ్గర నేర్చుకో, నువ్వు ఇంకోటి పెట్టుకో అని ఇంకోరు వస్తారు, నువ్వు మళ్ళీ పెట్టుకున్న తర్వాత నాకు ఇంకో ప్యాషన్ వాళ్ళు వస్తారు. ఇక్కడ కాంపిటీషన్ అవుతుంది అంటే ఐ ఫీల్ కాంపిటీషన్ అయినా పర్లేదు, నా వేస్ నా ఉంటాయి, తన వేస్ తనకు ఉంటాయి. నేను నా వే ఆఫ్ అప్రోచింగ్, నా వే ఆఫ్ డిజైన్స్ వేరే ఉండొచ్చు, తన వే ఆఫ్ డిజైన్స్ వేరే ఉండొచ్చు, అండ్ టార్గెట్ ఆడియన్స్ వేరే ఉండొచ్చు. సో ఐ నెవర్ ఫీల్ దేమ్ యాజ్ మై కాంపిటేటర్స్ అనమాట. ఓకే. సో నేను వాళ్ళకి అలా హెల్ప్ చేయడం, అది కూడా వాళ్ళకి నచ్చడం. ఇప్పుడు ఎవరైనా నాకు మా దగ్గర ఒక టీషర్ట్ కొన్నవాడు, వాడికి ఒకవేళ ఒక 50 or 100 టీషర్ట్ ఆర్డర్ వచ్చింది అనుకో, వాడు వెంటనే మాకు కాల్ చేస్తాడు, చేసి అన్న నిఖిల్ అన్న ఇట్లా 50 or 100 టీషర్ట్స్ ఆర్డర్ వచ్చింది, మీరు చేయగలుగుతారా, నేను మన నిఖిల్ అన్ననే ఉన్నాడని చెప్పాను, సో చేయగలుగుతారంటే తీసుకుంటా అంటే, డెఫినెట్గా బ్రదర్ నేను నీకు స్టిల్ కమిషన్ కూడా ఇస్తాను. నువ్వు ఇప్పుడు ఎవరు ఫ్రీగా ఏం చేయరు, నువ్వు నాకు ఒక మంచి ఆర్డర్ తెచ్చావు, నువ్వు 200కి తన దగ్గర ఆర్డర్ తెచ్చావు అనుకో, నేను నీకు 150కే ఇస్తాను. అర్థమైందా? నువ్వు ఆ 50 రూపీస్ మార్జిన్ పెట్టుకో, నువ్వు సెల్ చేసుకో, అప్పుడు నీకు వితౌట్ ఎనీ వర్క్ నీకు యూ గాట్ కమిషన్ కదా. సో ఇది ఎవరికి హెల్ప్ అవుతుంది అంటే స్టూడెంట్స్కి, ఎస్పెషల్లీ కాలేజ్ స్టూడెంట్స్కి. సో మేము ఈ ప్రోగ్రామ్ కూడా ఇనిషియేట్ చేస్తామన్నమాట. అయితే అఫిలియేట్ మార్కెటింగ్ ఉంటుందో ఇది కూడా ఇనిషియల్ డేస్లో కాలేజ్ పీపుల్స్కి ఒక సెషన్ తీసుకొని అందరు అయ్యేసి అందరి దగ్గర ఒక 100 రూపీస్ కూడా కలెక్ట్ చేసాం. ఎందుకంటే ఫ్రీగా వచ్చిన దానికి వాల్యూ ఉండదు. సో అందుకనేసి ఒక 100 రూపీస్ పెట్టాం. నేను చెప్పా 100 రూపీస్ అంటే మీరు ఒక 2 టీషర్ట్స్ ఆర్డర్ తెప్పించుకోగలిగితే మీ 100 రూపీస్ మీకు రిటర్న్ వచ్చేస్తుంది. సో అక్కడ నుంచి మీ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మీ ఎఫర్ట్స్ కనిపిస్తాయి. అదే నేను ఫ్రీగా అన్నావు అనుకో, అన్న జాయిన్ అవుతా అంటారు, తర్వాత ఎప్పుడో ఎవరు అడిగిన తర్వాత సరే తెస్తారు. అదే నువ్వు 100 రూపీస్ కట్టినావు అనుకో, ఆ మనీ ఎర్నింగ్ కోసమైనా నువ్వు అప్రోచ్ అవ్వడం, జనాలకి చెప్పడం ఇలాంటివి జరుగుతుంది. సో ఇలాంటి అఫిలియేట్ ప్రోగ్రామ్ కూడా మేము తెచ్చామన్నమాట. తెచ్చి
సో కాలేజ్ స్టూడెంట్స్ని పట్టుకొని సో వాళ్ళు మనీ ఎర్న్ చేసుకోవడానికి ఇప్పుడు ఒక కాలేజ్ స్టూడెంట్స్ మంత్లో ఒక 10,000 సంపాదించిన చాలా గ్రేట్ థింగ్ అనుకుంటారు, వాడి ఎక్స్పెన్సెస్కి చాలా మిగులుతుంది అనుకుంటారు. సో మేము ఇక్కడ ఏంటంటే వాడికి వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ కొందరు ఉంటారు ఫ్యాషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళకు, సో వాళ్ళని అప్రోచ్ అవుతా చెప్పమని చెప్తున్నా, ఓ మ్యాస్లిక్ ఈజ్ మై పార్ట్నర్ మై బ్రదర్ అని చెప్పేసి నువ్వు ఆర్డర్స్ తీసుకో, దానికి నీ కమిషన్ నేను ఇచ్చేస్తా అండ్ డెఫినెట్గా ప్రోడక్ట్ క్వాలిటీ నచ్చుతుంది, మళ్ళీ వాడు 10 మంది చెప్తాడు, ఆ 10 మంది నుంచి నీ దగ్గర నుంచి వస్తారు, మళ్ళీ నీకు కమిషన్ పెరుగుతుంది. సో నువ్వు ఎర్నింగ్ చేసుకుంటుంది, నువ్వు ఎర్నింగ్ చేసుకుంటావు, నేను ఎర్నింగ్ చేసుకుంటా, నా బ్రాండ్కి హెల్ప్ అవుతుంది అండ్ నువ్వు కూడా మనీ ఎర్న్ చేసుకున్నట్టు ఉంటుంది. సో అలా అనమాట, ఇలాంటి మంచి ఐడియాస్ కూడా ఇంప్లిమెంట్ చేయడం మా మ్యాథ్స్లీక్లో, ఇవన్నీ ఎన్ నెంబర్ ఆఫ్ వేస్లో మనం మ్యాథ్స్లీక్కి పుష్ చేసుకుంటూ వచ్చాం పైకి. ఓకే, కొత్తగా వచ్చే బ్రాండ్స్లలో మెయిన్గా సిఓడి అనేది కూడా పెట్టరు, అంటే క్యాష్ ఆన్ డెలివరీ ఎందుకు పెట్టరు బ్రో? యాక్చువల్గా క్యాష్ ఆన్ డెలివరీ అంటే సపోజ్ మీరు ఒక ప్రోడక్ట్ తీసుకున్నారు, అది కస్టమర్ దగ్గరికి వెళ్తుంది, కానీ కస్టమర్ ఆ ప్రోడక్ట్ తీసుకోడు, అది మళ్ళీ మీకు రిటర్న్ వచ్చేస్తుంది. దాన్ని ఏమంటారంటే రిటర్న్ టు ఆరిజిన్. ఓకే, ఒక మీరు సెల్లర్ అయితే మీ నుంచి కస్టమర్కి వెళ్ళి కస్టమర్ తీసుకోకుండా మళ్ళీ మీకు రిటర్న్ వస్తుంది. సో ఇలాంటి వల్ల ఏం జరుగుతుంది, మనకి మెయిన్గా మనకు లాస్ వస్తుంది. సపోజ్ మన ఆర్డర్ కస్టమర్కి వెళ్ళి ఒక 80 రూపీస్ అవుతుంది, ఓకే, మళ్ళీ రిటర్న్ రానికి ఒక 80 రూపీస్ అవుతుంది. అది ఎవరి మీద పడుతుంది బడ్డను? మీ మీదే పడుతుంది. యాక్చువల్గా మీరు సెల్లర్ కాబట్టి మీ మీదే పడుతుంది. సో ఇలా ఏం జరుగుతుందంటే ఒక సపోజ్ ఒక 10 టీషర్ట్స్ సెల్ చేస్తారు, దాంట్లో ఒక 3-4 బ్యాగ్ వచ్చాయి. ఓకే, దీనివల్ల మీకు క్లాస్ వస్తుంది, మీకు వచ్చిన 7 టీషర్ట్స్లో ప్రాఫిట్ దీంట్లో వెళ్ళిపోతుంది. సో ఇది వన్ ఆఫ్ ది మేజర్ రీజన్. చాలామంది ఏం చేస్తారంటే, సో ఇప్పుడు నేను కస్టమర్కి సేల్ చేస్తున్నాను, ఇలా దానివల్ల నా బ్రాండ్ క్లిక్ అవ్వదు. ఆన్లైన్లో ఆఫ్లైన్ అంటే మీకు కస్టమర్ వస్తాడు, తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు. సో ఇదంతా ఉండదు. ఆన్లైన్లో మీకు ఇది లాస్ ఉంటుంది. సో దీనివల్ల చాలామంది బ్రాండ్స్ కూడా ఇప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ తీసేస్తున్నారు. సో ఓన్లీ ప్రీపేడ్ చేస్తున్నారు. ఇంకొంతమంది ఎలా ఉంటారు, ఒక బ్రాండ్ బిల్ అవుతుంది, వీళ్ళకి నచ్చదు, వీళ్ళ కళ్ళు నచ్చవు, నాకు ఆ బ్రాండ్ బిల్ అయితే నచ్చలే, నేను ఫేక్గా ఆర్డర్లు పెట్టేస్తా. ఓకే, ఫేక్గా ఒక 10 టీషర్ట్స్ పెట్టేస్తా, ఆర్డర్ పెట్టేస్తా, తీసుకున్నవి, అది మళ్ళీ మనకే లాస్ కదా. మనకు 10 టీషర్ట్స్ పోనీకి మనకి 800 రూపీస్ ఖర్చు అవుతుంది, మళ్ళీ మనకి రిటర్న్ వస్తుంది, దానివల్ల మనమే లాస్ అవుతాం. సో ఇలా చేసే వాళ్ళు ఉంటారు. సో మనం ఏం చేస్తామంటే దీనికి ఒక ఆల్టర్నేటివ్ ఆప్షన్ తీసుకున్నాం. సో ఎప్పుడైనా సరే ఒక కస్టమర్ సిఓడి ఆర్డర్ పెట్టారంటే మనం ఖచ్చితంగా కాల్ బ్యాక్ చేస్తాం. సో మీరు జెన్యూన్గా ఆర్డర్ చేస్తారా, సో మీరు ఖచ్చితంగా తీసుకుంటారా, సో మీరు తీసుకుంటారని మేము పంపిస్తాను. సో ఇలా చేయడం వల్ల మనకి చాలా వరకు ఆర్టీఓస్ తగ్గిపోయాయి. యాక్చువల్గా ఒక బ్రాండ్లో 10% కన్నా ఆర్టీఓస్ తక్కువ ఉంటేనే మనకు ప్రాఫిట్ ఉంటుంది. ఓకే, ఓకే. సో మనకి ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో 20% అబౌవ్ ఉండేది ఆర్టీఓస్. సో ఇవన్నీ మనం కవర్ చేస్తాం. ఎలా అంటే కస్టమర్ కాల్ చేస్తాం, మీరు జెన్యూనా కాదని కనుక్కుంటాం. సో మీరు జెన్యూన్, సో మీరు తీసుకుంటారు, మీకు ప్రోడక్ట్ నచ్చింది, మీరు మా వీడియోస్ చూసారు, అన్నీ చూసారు, సో నచ్చింది, సో మీకు పంపించేస్తాం. సో దీనివల్ల మనకి ఏంటంటే ఆర్టీఓస్ తగ్గిపోయాయి. ఓకే, దీనివల్ల మన బ్రాండ్ మెయిన్గా క్లిక్ అయింది. సో ఎప్పుడైనా సరే ఏ ఆన్లైన్ బ్రాండ్ అయినా ఖచ్చితంగా కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకొని కస్టమర్ కాల్ని చేసి తీసుకోవాలి. వావ్, నైస్ బ్రో. చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్లో కూడా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ కానీ ఇలా ఉండవు. కొన్ని అయితే అంటే వాళ్ళు మార్కెటింగ్ బై వాళ్ళ ఆఫీస్ పేరు ఉంటుంది, అంటే దాని మ్యానుఫ్యాక్చరర్ వచ్చేసి వేరే దగ్గర నుంచి అనేది ఉంటుందన్నమాట. ఏంటిది యాక్చువల్గా? అది ఎట్లా జరుగుతుంది అంటే, ఇప్పుడు ఒక మంచి బ్రాండ్ తీసుకోండి, వాడి దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఒక 10,000 crores ఉంటుంది. ఓకే, సో వాడి ఇన్వెస్ట్మెంట్ ఒక బ్రాండ్కి 10,000 crores అనుకోండి. వాడు ఒక బ్రాండ్ స్టార్ట్ చేస్తూ ఉన్నాడు, వాడు ఒక 10 యూనిట్లు స్టార్ట్ చేసి అదే స్టిచ్ చేయాలనుకో, ఆ 10 దానికి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అది ఇన్వెస్ట్మెంట్ అయ్యి అగైన్ మళ్ళీ వర్కర్స్కి శాలరీస్ ఇస్తూ ఉండాలి. అండ్ ఈ ఆపరేషన్ చేయాలంటే ఒక రిస్క్, ఏమంటారు, లెంతీ ప్రాసెస్ అండ్ ఆపరేషన్ సరే ఎవ్రీథింగ్ చూసుకోవాలి, కరెక్ట్ జరగాలి. సో వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద బ్రాండ్స్ సింపుల్గా ఒక 10 మంది పీపుల్ పెట్టుకుంటారు. 10 మంది పీపుల్ పెట్టుకొని, నా దగ్గర 10,000 crores కదా, దీంట్లో నేను ఒక 4,000 crores ఇస్తున్నాను మీ 10 పీపుల్కి, సో నాకు ఇన్ని పీసులు కావాలి, సో మీరు నాకు చేసి ఇవ్వాలి. అంటే 4 డిఫరెంట్ ఫ్యాక్టరీస్ అనే టైప్. మీరు లీజ్కి తీసుకుంటారో లేదు, మీకు ఆల్రెడీ ఫ్యాక్టరీస్ ఉంటాయో తెలియదు, నేను నా థింగ్స్ చెప్తాను, ఏదైతే నాకు ఎలా కావాలో, స్టిచ్చింగ్ కావాలో ఇలా చెప్తాను అన్నట్లు చెప్పి, ఓ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఫ్యాబ్రిక్ మాత్రం తనే ఇస్తాడు. ఫ్యాబ్రిక్ తెచ్చి ఈ ఫ్యాబ్రిక్లోనే నాకు ఈ స్టిచ్చింగ్ ఈ లెంత్ కావాలని ఆ 10 మందికి ఇస్తాడు. ఆ 10 మందికి ఇస్తే వాళ్ళు 10 మంది స్టిచ్చింగ్ ఎలా కావాలో ఎవ్రీథింగ్ ఒక 10 ఫ్యాక్టరీస్ని లీజ్కి తీసుకొని, ఇంత కాస్ట్లో తీసుకొని, తక్కువలో వర్కర్స్ని వాళ్ళు కొద్దిగా మంచి వర్కర్స్ని తక్కువలో వాళ్ళు ఫైండ్ అవుట్ చేసుకొని, ఒక 10 months ఆర్ 5 months ఇట్లా లీజ్కి తీసుకొని, ఏవైతే ఆ క్లయింట్ ఇచ్చాడో వాళ్ళని ఈ 10 months ఆఫ్ టైంలో వీళ్ళు దగ్గరుండి డీటెయిల్గా స్టిచ్ చేసేసి ప్రీమియం ప్యాకింగ్తో వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్ కాంట్రాక్ట్ ఎవరైనా తీసుకున్నారంటే అది సబ్ కాంట్రాక్ట్లు వేరే వాళ్ళకి ఇచ్చేసి తీసుకోవడం అంటే సేమ్ అంటే ఉంటుంది కదా, అట్లా అనమాట.
ఓకే, అంటే అప్పుడు క్వాలిటీ విషయంలో కానీ లేకపోతే స్టిచ్చింగ్ విషయంలో అట్లా ఏమైనా తేడా ఉంటుందా? ఇప్పుడు పెద్ద క్లయింట్ ఏం చేస్తాడు తెలిసిన 4,000 క్రోర్స్ ఇస్తున్నాడు కదా, యాక్చువల్గా వాళ్ళకి ప్రాఫిట్ కొద్దిగా ఎక్కువ ఇచ్చింటాడు. ఒక పీస్కి 500 రూపీస్ అవుతుంది అనుకో, 700 రూపీస్ 600 ఆర్ 700 రూపీస్ ఇచ్చేస్తాడు. అర్థమైందా? వాడు ముందే చెప్తాడు నాకు ఈ క్వాలిటీ ఉండాలి, కొద్దిగా అయినా పీస్ రిజెక్ట్ అవుతుంది, థ్రెడ్ బయటకు వచ్చిన పీస్ రిజెక్ట్ అవుతుంది. సో నీకు ఎందుకంటే ఆల్రెడీ ప్రాఫిట్ ఎక్కువ ఇస్తున్నా, 500 అయ్యే రెడీ షర్ట్కి నీకు 700 ఇస్తున్నా. సో ప్రతి పీస్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాడు ఏం చేస్తాడు, ఇన్ డెప్త్గా డీటెయిలింగ్గా కూర్చొని జాగ్రత్తగా పనిచేస్తాడు. అప్పుడు జాగ్రత్త వర్క్ అయ్యి మంచి టీషర్ట్ రెడీ ఎక్కువ రిజెక్ట్ కాకుండా వస్తేనే కదా వాడికి ప్రాఫిట్ వచ్చేది. సో వాడు జాగ్రత్త పనిచేస్తాడు. సో అప్పుడు రిజెక్షన్ తక్కువ వస్తే అప్పుడు వాడికి ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. సో ఎండ్ ఆఫ్ ది డే వాడు ప్రాఫిట్ కోసం చేస్తున్నాడు కాబట్టి పని కట్టి చేస్తాడు. సో అవి పెద్ద పెద్ద బ్రాండ్స్ చేస్తారు, వాళ్ళ మైండ్ సెట్ అట్లా ఉంటుంది. అండ్ వీళ్ళు ఆ రిజెక్టెడ్ పీసెస్ని కూడా బయట ఎవరికైనా అమ్ముకోవడం తెలియకోకుండా ఫ్యాక్టరీస్కి, మీరు ఏదైతే అంటారు కదా పేరు పెడతారు స్మగుల్డ్ గూడ్స్ అనేసి, అదే మనకి 1000కి ఇలా షాప్స్లో అడుగుతూ ఉంటారు. అదేంటంటే స్మగుల్డ్ గూడ్స్ అని పేరు పెట్టుకుంటారు. అవి ఏంటంటే కాస్ట్ స్టిచ్చింగ్ అటు ఇటు ఉంటాయి. తీసుకోవచ్చు అంటారా? తీసుకోవచ్చు, సేమ్ ఫ్యాబ్రికే కదా. బట్ ఇప్పుడు కొందరు ఎలా అంటే టైలర్ ఫిట్ వేసుకుంటారు. ఏంటంటే వాళ్ళ బాడీ మెజర్మెంట్స్తో కరెక్ట్ అవుట్ఫిట్ కావాలనుకుంటారు. వాళ్ళు ఈ బ్రాండ్ నచ్చింది ఆ బ్రాండ్స్తో పోతూ ఉంటారు. బట్ కొందరు టైప్ ఆఫ్ పీపుల్ ఆ బ్రాండే కావాలి కానీ కొద్దిగా సైజ్ అటు ఇటు ఉన్నా పర్లేదు, కొద్దిగా కాస్ట్ తగ్గుతుందంటే అది కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు. సో అలాంటి పీపుల్ సేమ్ ఫ్యాబ్రికే కదా కాస్ట్ కూడా తక్కువ వస్తుంది కదా అన్నట్లు ఆ స్మగుల్ గూడ్స్ని కూడా ఎంకరేజ్ చేస్తారు. అంటే ఆ ప్రీమియం క్లాత్కి నార్మల్ క్లాతింగ్ స్టిచ్చింగ్కి ఆ డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? సపోజ్ మీరు ఒక హుడ్డీ కానీ ఏదైనా టీషర్ట్ కానీ తీసుకున్నారు, సపోజ్ ఈ హుడ్డీ తీసుకున్నారు, మీకు ప్రీమియంలో ఎలా ఉంటుంది అంటే సపోజ్ 1 ఇంచ్ తీసుకోండి, 1 ఇంచ్కి మీకు ఎలా ఉంటుంది స్టిచ్చింగ్ గ్యాప్స్ ఉండవు, 1 ఇంచ్కి 12 స్టిచెస్ అలా ఉంటాయి. అలా కాకుండా మీరు లో క్వాలిటీ తీసుకుంటారు. ఇప్పుడు ఇది డబుల్ స్టిచ్చింగ్, పైన ఉంది కింద ఉంది స్టిచ్చింగ్, కానీ మీకు లో క్వాలిటీలో ఏమవుతుంది ఒక స్టిచ్చింగ్ అది కూడా ఇంత ఉంటుంది, మీకు గ్యాప్స్ ఎక్కువ ఉంటాయి. సో మీకు తొందరగా లైఫ్ వెళ్ళిపోతుంది టీషర్ట్కి. అలాగే నిట్టింగ్ ఉంటుంది, నిట్టింగ్ గ్యాప్స్ కానీ ఇవన్నీ కానీ మీకు లో క్వాలిటీలో తక్కువ ఉంటాయి, సో లైఫ్ కూడా రాదు. ఇంకోటి ఏంటంటే టీషర్ట్స్లో మనకి బయో వాష్ అని ఉంటుంది. బయో వాష్ ఎలా అంటే కెమికల్స్తో వాష్ చేసేది. ఇప్పుడు ఒక టీషర్ట్ని మీరు నార్మల్గా ఇవన్నీ చేయకుండా పంపిస్తారు, ఆ టీషర్ట్ ఏం జరుగుతుంది, షేడ్ అవుతుంది. మీరు బయో వాష్ కెమికల్స్లో మొత్తం యాడ్ చేసి నీట్గా అన్ని దానికి అంతా చార్జెస్ అవుతాయి. సో దానివల్ల ఏమవుతుంది, మీకు ప్రోడక్ట్ కొంచెం కాస్ట్ పెరగచ్చు కానీ క్వాలిటీ బాగుంటుంది. సో ఎవ్రీథింగ్, సో ఏది స్టార్ట్ చేసినా సరే ఒక ప్రోడక్ట్లో మీరు ఒక మంచి క్వాలిటీ ఇవ్వాలంటే ప్రతి ఒక్క దానికి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మరి ఇప్పుడు మన మ్యాన్స్లిక్లో ఏ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనేది మీరు అందిస్తున్నారు? యాక్చువల్గా మ్యాన్స్లిక్ మన ప్రీమియం అండి. యాక్చువల్ మనకు మెయిన్ కంటెంట్ ఏంటంటే మంచి ప్రీమియం క్వాలిటీ టీషర్ట్స్ లో కాస్ట్లో ఇవ్వాలి. ఓకే, సో జనాలకి అందరికి నచ్చాలి, జనాలు మన బ్రాండ్ మళ్ళీ కొనాలి. సో నేను ఈ స్టిచ్చింగ్ ప్రతి ఒక్కరిని ప్రొవైడ్ చేస్తున్నాను. ఇది మ్యాన్స్లిక్దే. దీనిలో మీకు ఎంత ఎగ్జాంపుల్ చూపించాను ఎందుకంటే మన క్వాలిటీ చూపించాలి. ఓకే, మనం 240 చేసాం, ఫ్రెంచ్ టైర్ అనే ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేస్తాం. అది ఎలా ఉంటుందంటే 500 వాషెస్ చేసినా కలర్ పోదు అస్సలు. నువ్వు రెడ్ కలర్ టీషర్ట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నావు అనుకో, 500 టైమ్స్ వాష్ చేసినా కూడా ఆ రెడ్ కలర్ లాగా ఉంటుంది. అలాంటి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ మీరు వేసుకున్న హుడీ. ఎస్, దిస్ ఈస్ ద ఫ్లీస్ హుడీ, సేమ్ బయో వాష్ అండ్ సిలికాన్ వాష్ హుడీ. ఇది కూడా నేను దాదాపు ఒక 20 to 30 టైమ్స్ యూజ్ చేశాను. ఓకే, ఐ మీన్ వాష్ చేశాను, స్టిల్ ఇట్ లుకింగ్ గుడ్ అనమాట. సో ఇలాంటి ఫ్యాబ్రిక్ మనం యూజ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రీమియం బ్రాండ్స్ కూడా ఎంజైన్స్ వాష్ అనేసి, బయో వాష్ అనేసి, సిలికాన్ వాషెస్, ట్రిపుల్ సిలికాన్ వాషెస్ ఇవన్నీ చేస్తే ఆ ప్రీమియం స్మూత్నెస్ని, ప్రీమియం ఫీల్ని తెస్తుంది అనమాట. మీరు ఇప్పుడు కస్టమర్ థింగ్ ఎలా ఇంకోటి చెప్పాలనుకోండి, ఇందులో ఈ టైప్ ఆఫ్ స్కామ్స్ కూడా ఉంటాయి. ఎలా అంటే కస్టమర్, ఇప్పుడు నువ్వు కస్టమర్, మీ దగ్గర ప్రోడక్ట్ వచ్చిన తర్వాత మీరు దాని క్వాలిటీ ఎలా చూస్తారు, జస్ట్ ఫీల్ అవుతారు. అంతే, జస్ట్ ఫీల్ అవుతారు. చూస్తే మళ్ళీ ఆఫ్టర్ వాష్ తర్వాత నీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ వేస్ జరుగుతాయి. ఒకటి ఏంటంటే ప్రీమియం బ్రాండ్స్ అని అనుకో, జెన్యూన్గా బయో వాష్డ్ ఇవన్నీ ట్రిపుల్ సిలికాన్ వాష్ చేసి మంచి ఫ్యాబ్రిక్ ఇచ్చేసి ఇలా చేసేస్తారు. అదే నీకు తక్కువలో కావాలని అనుకో, వాళ్ళు ఏం చేసేస్తారు, ఏదైతే మీరు రీసైకిల్ ఫ్యాబ్రిక్ ఉందో అది మీకు కాటన్ మీకు కాటన్ గురించి చెప్పాలంటే మీరు ఎప్పుడైనా చూడండి 100% ప్యూర్ కాటన్ ఏదైనా వాడినాం అనుకో అది కాస్త ముడతలు ఉంటుంది. అంటే 100% ప్యూర్ కాటన్ డెఫినెట్గా ఐరన్ చేయాలి వేసుకునే ముందు. బట్ అదే 100% కాటన్ ఫ్యాబ్రిక్కి 60% కాటన్ వాడి 40% ఏదైతే అదే నైలాన్ పాలిస్టర్ మిక్స్ చేసాం అనుకో ఆ ఫ్యాబ్రిక్ డ్యూరబిలిటీ కూడా ఎక్కువే ఉంటుంది. అదే కలర్ ఎక్కువ రోజులే ఉంటుంది, డ్యూరబిలిటీ ఎక్కువే ఉంటుంది, కలర్స్ పోవడం కూడా ఇది కూడా ఎక్కువే ఉంటుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ మిక్సెస్ ఎక్కువ ఉంటాయి. అదేందా జనాలు ఏమిటో ఎక్కువ రోజులు బాగా
టీ షర్ట్ వచ్చింది అనుకో అది మంచి క్వాలిటీ అనుకుంటాడు, Yeah. కంఫర్ట్ ఫీల్ అనుకో మంచిది అనుకుంటాడు. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఈ 60% కాటన్ని 40% పాలిస్టర్ని మిక్స్ చేసేసి టీ షర్ట్ రెడీ చేస్తారు. అది ఎక్కువ లాంగ్ రన్ వస్తుంది, సో ఇది మంచి టీ షర్ట్ అనుకోసి వాడు కొంటాడు. ఇలాంటి ఉంటుంది. బట్ అదే 100% ప్యూర్ కాటన్ అనుకో కంఫర్ట్ చాలా ఏకదం ఉంటుంది. సో బట్ దాని మెయింటెనెన్స్ కూడా అలానే ఉంటుంది. ఎలా అంటే ఐరన్ చేసుకోవడం వేసుకునేటప్పుడు, సో ఇవన్నీ ఉంటాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే యూనిట్స్ వాళ్ళు ఈ టైప్ ఆఫ్ కేటగిరీలో చేస్తారు. పెద్ద పెద్ద బ్రాండ్స్కి అయితే ఇలా పర్పస్లో కావాలంటే అలా చేయడం, లేదు 100% ప్యూర్ కాటన్ అని చెప్పేసి ఇలా మిక్స్ చేసి అమ్మడం. కస్టమర్ తెలియకుండా నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే నీ మైండ్ సెట్ వాళ్ళకి రీడ్ అయిపోతుంది. అర్థమైపోతుంది వాళ్ళని చూడగానే, అంటే వాళ్ళు మనల్ని చూడగానే ఇల్లు స్టార్ట్అప్ సో 100% కాటన్ అంటే చేస్తాం అనుకుంటావు. నువ్వేమంటావు, 4 టీ షర్ట్ తీసుకున్న తర్వాత చూస్తావు, వాషెస్ చేస్తావు, 4 వాషెస్, డ్యూరబిలిటీ చూస్తావు, బాగుందిరా అనుకుంటావు. ఇంకోటి ఏం తెలిసిన సరే, ఇక్కడ ఇంకోటి కూడా ఉంటుంది. నువ్వు 500 టీ షర్ట్ ఆర్డర్ చేసినావు, అందులో ఒక 10 టీ షర్ట్స్ 20 టీ షర్ట్స్ మంచి టీ షర్ట్స్ చేసేసి మిగతావి నాన్ బయో వాష్డ్ అయితే మిక్స్డ్ కాటన్ ఫ్యాబ్రిక్ ఉన్నా ఇవి కూడా చేస్తారు. ఇలా ఎండ్ ఆఫ్ ద డే దే నీడ్ సమ్ మనీ అండ్ అది చేస్తారు. అండ్ మనం ఏంటంటే జాగ్రత్త పడాలి. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ థింగ్, గెటింగ్ రైట్ గుడ్ మ్యానుఫ్యాక్చర్. సో ఆ గుడ్ ఇవన్నీ చూసిన తర్వాత మనం కూడా ఓన్ మ్యానుఫ్యాక్చర్ స్టార్ట్ చేసినాం అనమాట. సో ఒకవేళ మీకు ఎవరికైనా మన వాళ్ళకి మంచి టీ షర్ట్ ప్రోడక్ట్స్ కావాలంటే యూ కెన్ విజిట్ అవర్ ఆఫీస్. మేము జెన్యూనిటీతో ఏకదం మేమే 100% ఏదైతే కాటన్ ఉందో అదే ఫ్యాబ్రిక్స్ మేము సోర్స్ చేసి మేమే స్టిచ్ చేయించి జెన్యూన్గా మన హైదరాబాద్కి తీసుకొచ్చేసి, ఈ హైదరాబాద్లో ఈ ఓవర్ సైజ్ టీ షర్ట్స్, ఈ స్వెట్ షర్ట్స్ హోల్సేల్ ఇంకా మార్కెట్ లేదు. బట్ దే ఆర్ గెటింగ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ అండ్ హియర్ దే ఆర్ సెల్లింగ్ ఫర్ 265, 275. బట్ మనము అదే ఓవర్ సైజ్ టీ షర్ట్ని మంచి క్వాలిటీ ఓన్లీ కేవలం 235 రూపీస్ ఆ ప్రైస్ మార్జిన్లో తెచ్చి హైదరాబాద్ హోల్సేల్ అంతా గడగడలాడిద్దాం అనుకుంటున్నాం అనమాట. ఓకే, దట్స్ అ ఫ్యూచర్ ఆఫ్ మ్యాన్స్లీక్ అనమాట. ఓకే, ప్రతి ఒక్కరు ఒక బిజినెస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఖచ్చితంగా నా కంపెనీని ఇన్ని సంవత్సరాల తర్వాత ఇలా చూసుకోవాలి అని అనుకుంటారు. అలాగే మ్యాన్స్లీక్ ఎలా చూసుకోవాలనుకున్నారు? యాక్చువల్గా నాకు నెక్స్ట్ 2 ఇయర్స్లో నా మెయిన్ గోల్ ఏంటంటే మ్యాన్స్లిక్ టీ షర్ట్స్ ఆల్ ఓవర్ ఇండియాలో మనమే ప్రొవైడ్ చేయాలి. ఓవర్ సైజ్ టీ షర్ట్స్ మన క్వాలిటీతో ఆల్ ఓవర్ ఇండియాకి మనం ప్రొవైడ్ చేయాలి, నా మెయిన్ డ్రీమ్. సో దీనికోసం నేను ఇప్పుడు వర్కౌట్ చేస్తున్నాను. ఇప్పుడు హైదరాబాద్లో ఆఫీస్ కూడా ఓపెన్ చేస్తున్నాం. యాక్చువల్గా 27th ఓపెన్ చేస్తున్నాం యాక్చువల్గా ఆఫీస్. ఓకే, సో 27th నుంచి మన హైదరాబాద్ అండ్ మన ఆంధ్రాకి మనమే ప్రొవైడ్ చేస్తాం ఓవర్ సైజ్ టీ షర్ట్స్. అలాగనే నెక్స్ట్ ఇయర్కి మన ఆల్ ఓవర్ ఇండియాకి మనమే ప్రొవైడ్ చేయాలి. సో మ్యాన్స్లిక్ ఓవర్ సైజ్ టీ షర్ట్స్ అనేది ఇది నా డ్రీమ్. మీరు ఇందాక అడిగారు కదా, మీరు 10 years ఇలా చూసుకున్నాం అన్నారు. ఒక్కసారి మీరు నా ఫోన్ వాల్పేపర్ చూసుకున్నాం అనుకోండి, నా కమిట్మెంట్ అబౌట్ మ్యాన్స్లీకి ఎవ్రీథింగ్ మీకు అర్థమవుతుంది. ఒకసారి నా వాల్పేపర్ చూపించండి. ఓకే, డైలీ మోటివ్ లైన్స్ అండ్ ఐ డూ ఎవ్రీథింగ్ అనమాట. మీరు కావాలంటే జూమ్ చేస్తారంటే చూడండి, యూ కెన్ రీడ్ ఆల్సో. కింద సిగ్నేచర్ ఆఫ్ CEOs అని 2 సిగ్నేచర్స్ ఉంటాయి. నేను ఎర్లీ మార్నింగ్ లేస్తేనే చూసేదాన్ని అనమాట. ఓకే, డోంట్ టేక్ మనీ ఫ్రమ్ ద కంపెనీ టిల్ 2026. నెవర్ థింక్ అబౌట్ ఎంటర్టైన్మెంట్ వెన్ దేర్ ఆర్ ఎంపైర్ టు బిల్డ్. 16 గంటలు వర్క్ చేయాలి, వర్క్ని ఎంజాయ్ చేయి, సక్సెస్ని బిలీవ్ చేయకు, ప్రాసెస్ని బిలీవ్ చేయి. కస్టమర్స్ ఓన్ కంపెనీ, బీ ఏ లాయల్ టు ఓనర్. నో మ్యాటర్ వాట్, గెట్ టు వర్క్ అట్ 8 in the morning. అంటే 8 గంటలకల్లా వర్క్ మొదలు పెట్టేస్తారు మీరు అసలు. ఓకే, అండ్ వన్ గోల్ మేక్ ద బ్రాండ్ వర్త్ $1 billion విత్ ఇన్ నెక్స్ట్ 10 years. బిల్డ్ ఫోకస్ కామ్, stay calm towards all the problems. Mindset is the most important need for success. ఓకే, ఏంటంటే ఇదే పెట్టేసేసుకున్నారు మీరు. ఎస్, మా కమిట్మెంట్ టువర్డ్స్ మ్యాన్స్లిక్ అలా ఉందన్నమాట. ఇది ఎప్పుడు పెట్టుకున్నారు? స్టార్ట్ చేసిన రోజు వాల్పేపర్ చేంజ్ చేయలేదు. ఓకే, నైస్ బ్రో. ఈవెన్ ఐ బిలీవ్ ఇన్ గాడ్ అనమాట. స్టార్ట్ చేసిన తర్వాతనే ఈ కంప్లీట్ వెజిటేరియన్ నాన్ వెజ్ మానేసాడు, నాన్ వెజ్ టచ్ చేయడు ఇప్పటికి. కానీ ఇప్పుడు అనుకుంటాడు, సో నాన్ వెజ్ చేసినప్పుడు ఇన్ని సంవత్సరాలు ఉన్నాడు కదా, ఇంతగా తింటున్నా, ఆయన కూడా కమిట్మెంట్స్ అలాగే మెయింటైన్ చేస్తున్నాడు. ఓకే, మై గ్రేట్ కమిట్మెంట్. నాకు చాలా ఇన్స్పిరేషన్ అది చేయడం. అంటే కొన్ని బట్టలు వేసుకుంటే దానివల్ల క్యాన్సర్స్ వస్తాయి అండ్ అది స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ దానిలో వస్తాయని అంటారు కదా. సో అది ఎలాంటి బట్టలు వేసుకుంటే వస్తాయి అంటారు అసలు? సాటిన్ అనే ఫ్యాబ్రిక్ నేమ్, సాటిన్ అనే ఫ్యాబ్రిక్ నేమ్ ప్రీమియంగా విత్ గుడ్ కెమికల్స్ వేస్తే ఇట్ కమ్స్ మీటర్ అరౌండ్ 160 or 170 అట్లా వస్తుంది. అదే సాటిన్ ఫ్యాబ్రిక్ని చీప్ కెమికల్స్ వెరీ లో క్వాలిటీ డైయింగ్తో చేసామనుకో మీటర్ వచ్చేసి 60 or 70 వచ్చేస్తుంది. అర్థమైనా? అప్పుడు షర్టు కాస్ట్ కూడా తగ్గుతుంది. సో అలాంటి వేసుకోవడం వల్ల, చీప్ కెమికల్స్ వేయడం వల్ల మీరు చూసుకున్నాం అనుకోండి, అది ఎక్కువ టైం ఉండదు.
ఒక షర్ట్ని ఒక 2 టైమ్స్ వేసుకుండానే ఆ డోర్ స్మెల్ రావడం, అందులో నుంచి షర్ట్స్లో నుంచి ఆ స్వెట్కి ఇంకా ఫంగస్ ఫామ్ అవ్వడం మీరు చూస్తూ ఉంటారు. కొన్ని బట్టల షాప్లో ఆ షర్ట్స్ని ఒక 2 months ఆర్ 3 months కానీ రీసేల్ చేయకపోతే ఒక మూలం పెడితే ఫంగస్ ఫామ్ అవుతుంది. ఓకే. ఎందుకంటే వాళ్ళు చీప్ క్వాలిటీ డైయింగ్ అండ్ చీప్ క్వాలిటీ కెమికల్స్ వాడడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉండడం వల్ల ఆ ఫంగస్ ఫామ్ అవుతుంది. సో రిమెంబర్, అలాంటి ప్రోడక్ట్స్ మనం వేసుకున్నాం అనుకో మన స్కిన్ని ఎంత డ్యామేజ్ చేయొచ్చు. ఓకే. తక్కువ కాస్ట్లో కొనుక్కుందాం అనేసి ఇలాంటి చీప్ ప్రోడక్ట్స్ వేసుకోవడం వల్ల మన స్కిన్కి ఎఫెక్ట్ అవుతుంది. ఆ స్కిన్తో స్కిన్ క్యాన్సర్ రావడం, ఇలాంటి డిసీజెస్ రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం క్లాతింగ్ ఇండస్ట్రీలో జుడియో కానీ మ్యాక్స్ కానీ అండ్ ఈ టైప్ ఆఫ్ కంపెనీస్ అనేది కూడా వచ్చి ర్యాపిడ్గా అంటే అందరు మనుషులతో చేసేసుకొని ఇంకా అసలు అంటే వాళ్ళ టర్న్ ఓవర్ అనేది కూడా క్రోర్స్లో పెరిగిపోతూ ఉన్నది. అంటే రీజన్ ఏంటి, అంటే పీపుల్ లైక్ చేయడానికి గల రీజన్స్ ఏంటంటే ఏం చెప్తారు మీరు? సో యాక్చువల్గా ఏం జరుగుతుందంటే సపోజ్ మీరు ఒక ప్రోడక్ట్ ఉంది, మీరు ప్రోడక్ట్ ఒక కస్టమర్కి సేల్ చేయాలనుకుంటున్నారు. మీకు ఎంత ఈ ప్రోడక్ట్లో మార్జిన్ ఒక 10 రూపీస్ పెట్టుకున్నారు. అదే కస్టమర్ 100 టీ-షర్ట్స్ ఆర్డర్ పెట్టారు. సో మీరు మార్జిన్ 3 రూపీస్ పెట్టుకుంటారు. ఇలా ఏం జరుగుతుంది, పెద్ద పెద్ద బ్రాండ్స్ ఈ జూడియో అనేది మెయిన్గా మీకు చీప్ క్వాలిటీలో బల్క్లో తీసుకుంటారు. వాళ్ళు 30,000 పీస్ తీసుకుంటారు. సో అప్పుడు ఏమవుతుంది, ఆ 30,000 పీసెస్ మనం చేరినప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ మనకు చాలా కాస్ట్ అవుతుంది. సో కస్టమర్స్కి లో కాస్ట్లో ఇవ్వగలరు. అలాగని క్వాలిటీలో కూడా మీకు మంచిగానే ఉంటుంది. మరీ అంత లో కాస్ట్ ఉండదు, హై ఉండదు. సో మీడియం క్వాలిటీలో మంచిగానే ప్రొవైడ్ చేస్తారు. సో ఈ విధంగా మనకి జనాలకి ఇది బాగా ఇంట్రెస్ట్, ఇలా మంచి కాస్ట్లోనే మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారు కదా. సో ఈ విధంగా ఫాలో అవుతున్నారు, ఫాలో అవడానికి. సో అందుకోసమే దానిలో ఎక్కువ లైక్ చేస్తున్నారని కూడా అనుకోవచ్చు. జనాలు ఏంటంటే మంచి ప్రైస్లో మంచి డిజైన్స్, మంచి కలెక్షన్ తెచ్చినాం అనుకో అండ్ మంచి ఫ్యాబ్రిక్ తెచ్చినాం అనుకో డెఫినెట్గా కొంటారు. ఇంకోటి ఏంటంటే ఆ జూడియో వాళ్ళకి ఎక్కువ ప్రొడక్షన్ చేయడం వల్ల కాస్ట్ అనేది ప్రోడక్ట్ తగ్గుతుంది. అదే ఇప్పుడు మ్యాథ్స్లో నేను వాడిచ్చే ప్రోడక్ట్ చేయాలనుకో నేను జూడియో ఇచ్చే ప్రైస్ నేను అమ్మలేను. ఎందుకంటే నేను ఇప్పుడు ఒక 100 పీసెస్ చేసామనుకో నాకు ఒక సేమ్ డిజైన్ టీషర్ట్ నాకు ఒక 300 పడితే అదే ఆ పెద్ద బ్రాండ్కి కేవలం 150 రూపాయలు అయిపోతుంది. ఓకే. అంటే అది బల్క్ ఎక్కువ ఆర్డర్ ఇస్తున్నారు కాబట్టి తక్కువలో వచ్చేస్తుంది. వాళ్ళు క్రోర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఓకే ఓకే ఓకే. అలా ఇప్పుడు నువ్వు ఎక్కడ వెళ్తావు షాప్ దగ్గరికి, నాకు ఒక టెంకాయ ఇవ్వన్నావు అనుకో 30 రూపీస్ అంటాడు. అదే నాకు 1000 టెంకాయలు కావాలనుకో నీకు 20 రూపీస్కి వేస్తాను అన్న అంటాడు. వాడు ప్రాఫిట్ తగ్గించుకొని ఇట్లా వేస్తాడు. సో సేమ్ జూడియో థింగ్ అదే చేస్తుంది. వాళ్ళకు పెద్ద ఇన్వెస్టర్స్ ఉండడం వల్ల సో వాళ్ళ కాస్ట్ ఎఫెక్టివ్ పడడం వల్ల తక్కువ ప్రైస్కే అండ్ ఏదైతే ఆ డిజైన్స్ అట్రాక్ట్ చేయడం, ఆ కలెక్షన్స్తో జనాలను అట్రాక్ట్ చేసి మంచి ప్రైజెస్కి ఒక మంచి గుడ్ కంఫర్ట్ క్లాత్స్ తేవడం వల్ల అంత మంచి హిట్ అయ్యింది. ఓకే. అలా అనమాట. మిమ్మల్ని చూసి తాడిపత్రిలో ఎంతమంది క్లాతింగ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు? మంది ఏంటంటే మన రీచ్ అంతా ఎక్కువ ఈ హైదరాబాద్, ఈ తెలుగు హైదరాబాద్ అండ్ బెంగళూరు ఇక్కడికి రీచ్ అయిందనమాట. అండ్ తాడిపత్రిలో స్టిల్ అంత మేము రీచ్ అవ్వకపోయాం కానీ మేము చాలాసార్లు గమనిస్తూ ఉంటాం. మేము టీ స్టాల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అరే వాళ్ళిద్దరేరా మ్యాథ్స్లీ కానీ క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేసినారు అని పక్కన మాట్లాడుకుంటూ ఉంటారు. మేము వింటూ ఉంటాం. పక్కన మా ఫ్రెండ్స్ వచ్చి చెప్తా ఉంటారు రే మీ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారని. ఇట్ ఫీల్స్ హ్యాపీ అనమాట ఇట్లా అనుకోవడం. అండ్ తాడిపత్రిలో ఎవరు స్టార్ట్ చేయలేదు కానీ అండ్ ఒక 5 to 10 పీపుల్ మీరు చెప్తే నమ్మరు. మా అడ్రస్ని నేను ఏదో కమెంట్లో ఎక్కడ మీ తాడిపత్రిలో ఉంటే బస్ స్టాండ్ పక్కనే అంటే ఒక 10 మెంబర్స్ దాదాపు డైరెక్ట్ కాంటాక్ట్ నెంబర్ లేదని వచ్చేసి బస్ స్టాండ్ దగ్గర అన్న ఇక్కడ మ్యాథ్స్లీకి అన్న నిఖిల్ వాళ్ళ హోమ్ ఎక్కడ ఒక్కడం అని డైరెక్ట్ వచ్చి నేను ఇంట్లో వచ్చి హాయ్ బ్రో వచ్చి బ్రో నిఖిల్ ఉన్నానంటే బయటకు వస్తే ఎవరు బ్రో అంటే బ్రో నేను బ్రో మీ ఫాలో ఉన్నదంటే మళ్ళీ తనని ఇన్వైట్ చేసుకోవడం, కూర్చోబెట్టుకొని వాళ్ళతో ఇది అన్ని గైడెన్స్ ఇచ్చేసి దాదాపు ఒక 16 బ్రాండ్స్ వరకు మేము హెల్ప్ చేసాం. 16 బ్రాండ్స్ ఇప్పుడు స్టార్ట్ చేశారు అండ్ దే నీడ్ టు లర్న్. అసలు కొద్ది నేర్చుకోవాలి అండ్ డెఫినెట్లీ దే విల్ బికమ్ ఆల్సో గుడ్ మంచి స్థాయికి వెళ్తారు. అండ్ వాళ్ళు ఎప్పుడైనా కానీ ఎంత మంచి స్థాయికి వెళ్ళినా మమ్మల్ని మర్చిపోరు అనమాట. ఓకే. వాళ్ళకి ఒకవేళ ఈ మంత్ మంచి సేల్ వచ్చినా కూడా మనకు కాల్ చేస్తారు. చేసి అన్న ఈ నచ్చిందన్న ఈ రీసెంట్గా ఒక ఓజీ సినిమా వచ్చింది కదా దాదాపు ఒక 150 టీ-షర్ట్స్ అమ్మేసా అన్న, మంచి ఐడియా వచ్చింది ఇది ఇట్లా రావడం వల్ల థ్యాంక్స్ అన్న అది అని మాట్లాడుతూ ఉంటారు. నేను అట్లాంటి పీపుల్తో బాగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. ఇంటరాక్షన్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్, బిజినెస్ చాలా ఇంపార్టెంట్. ఓకే. యాక్చువల్గా నా లైఫ్లో ఒక రిగ్రెట్ ఉండేది. ఎప్పుడైనా సరే మా పేరెంట్స్ కానీ నన్ను ప్రౌడ్గా చూడడం అలా చూడాలనుకుంటుంటే నన్ను ప్రౌడ్గా చూడాలని. కానీ ఇప్పుడు కానీ నేను బీటెక్ ఎప్పుడైతే నీకు బీటెక్ అయిపోయాక జాబ్కి వెళ్ళకుండా కేప్ పెట్టానో మా వాళ్ళకి ఇంకా వీడు వేస్ట్, వీడేదో బిజినెస్ చేయాలని చేస్తున్నాడు, నీకు జాబ్ ఇంట్రెస్ట్ కాదు అసలు, నీకు జస్ట్ బతకాలని అంతే. సో ఇలా ఉన్నాడు. సో ఇలాంటి టైంలో ఏం జరిగిందంటే నేను ఇద్దరు క్లోతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేస్తున్నాను. అది మా ఇంట్లో చెప్పాలా ఫస్ట్ నాకు బిజినెస్ కొంచెం డబ్బులు కావాలని నాకు కొంచెం సేవింగ్స్ ఉన్నాయి అవి తీసుకొని ఈ క్లోతింగ్ బ్రాండ్ అనేది స్టార్ట్ చేసాం. సో మ్యాన్స్లీ లోకేష్ స్టాక్స్ జరిగేంత వరకు కూడా తెలియదు.
సో నేను ఒకటి మ్యాన్స్లిక్ అని బ్రాండ్ స్టార్ట్ చేశానని మా డాడీకి తెలియదు. మా డాడీ ఏం చేశారంటే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ ఈ పోడ్కాస్ట్ చూస్తారు, దానిలో చేశారంటే మెన్షన్ చేసిన ఫోటో చూశారు. సో నీ కొడుకే కదా ఇంత మంచి కంపెనీ బిల్డ్ చేశారు అని చెప్పినప్పుడు మా నాన్న వచ్చాడు. నాకు ఇంకా మా నాన్న మాట్లాడితే నాకు ఇంకా అరసు అనిపించలే, ఇంకా చాలు నాకు లైఫ్లో ఏమొద్దు. మా నాన్న నాతో మంచిగా మాట్లాడినాడు, నాకు చాలా రంగం లైఫ్ ఇంకా హ్యాపీగా ఉంటా అన్నాడు. నాకు అది చాలా హ్యాపీ అనిపించింది. అది బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు. సూపర్ బ్రో. దిర్ ఈస్ అన్ ఏ లాట్ ఆఫ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ అన్నీ చేసుకుంటూ ఒక స్టార్టప్ పెట్టుకొని దాన్ని ఒక ఇన్ని సంవత్సరం అంటే నియర్లీ 1.5 year 2 years నుంచి కూడా సక్సెస్ఫుల్గా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ జర్నీలో మీరు నేర్చుకున్నదంటే ఏం చెప్తారు? నేను ఒక్కటే నాకు లైఫ్ ఆఫ్ పర్పస్ ఏం అనిపించింది అంటే మన కథ మనమే రాసుకోవాలి. వాడెవడో నీ వల్ల అవుతుంది కాదంటే నువ్వు నమ్మకూడదు. పెన్ను నీదే, బుక్ నీదే, స్టోరీ నీదే. అసలు దేనికి భయం? ఫియర్ ఆఫ్ ఫెయిల్యూరా? దేనికి భయం? ఫెయిల్యూర్ ఈజ్ నాట్, నా దృష్టిలో ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఆపోజిట్ వర్డ్ ఆఫ్ సక్సెస్. ఫెయిల్యూర్ ఈజ్ పార్ట్ ఆఫ్ సక్సెస్. ఓకే, జస్ట్ గో అండ్ ఎంబ్రేస్ ఇట్. నువ్వు అనుకున్నావు, దూకేసే అంతే. ఈరోజు చేస్తా, రేపు చేస్తా వద్దు. అనుకున్నావు, విని దూకేసే. డబ్బు లేదా? సో ఫస్ట్ ఐడియా బిల్డ్ చేసుకో. ఐడియా నుంచి నెక్స్ట్ ఎలా? డబ్బులు ఎలా? నువ్వు మంచి నీ ఫ్రెండ్ ఉంటాడు, మన పైసలు ఉన్నాడు, వాడికి మంచి నీకు ఐడియా వాడికి ఎక్స్ప్లెయిన్ చేయి. వాడు ఇన్వెస్ట్ చేస్తాడు, వాడిని నమ్మించు. దాని నుంచి ఇంకో ముందుకెళ్ళు, ఇంకో స్టెప్ వెళ్ళు. నువ్వు రేపు చేస్తే ఎల్లుండి చేస్తా అంటే ఎప్పుడైపోతుంది. ఇంకోటి ఏంటంటే కొందరు చాలామంది మా లాంటి పోడ్కాస్ట్ చూసేసి బాగా మోటివేట్ చేసి వెంటనే జాబ్స్ రిజైన్ చేసేయడం, దూకిపోవడం డైరెక్ట్ ఉంటుంది. సో అది కూడా డెఫినెట్గా తప్పు. అర్థమైనా? సో మీరు అన్నీ చూసుకోవాలి. మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఏంటి, అర్థమైనా? నాకు ప్యాషన్ అని జస్ట్ ఈరోజు మోటివేట్ అయినా, సో ఈరోజు రిజైన్ చేసేసి డబ్బులు అంతా తెచ్చిపెట్టినావు అనుకో, ఇన్ కేస్ మళ్ళీ అదంతా రాంగ్లో అయితే. సో ఇఫ్ యు ఆర్ ప్యాషన్ అయి ఉండొచ్చు, బట్ నువ్వు అన్ని కండిషన్స్ దృష్టిలో పెట్టుకొని నువ్వు కష్టపడు. నువ్వు ఎట్లా అనుకున్నావు కదా, ఇప్పుడు 8 hours కష్టపడుతున్నావు టీసీఎస్ ఏదైనా జాబ్లో, 12 hours కష్టపడు, 14 hours కష్టపడు. అది మార్నింగ్ చేసుకో, వీకెండ్స్ వచ్చి ఇది కష్టపడు. ఇది ఒక మంచి స్టేజ్కి తీసుకెళ్ళిన తర్వాత దెన్ యూ కెన్ కిట్ యువర్ జాబ్ అనమాట. అది నేను అడ్వైజ్ ఇవ్వగలను పీపుల్కి. అది చాలామంది ఈ మధ్య వచ్చేసి అన్న నేను కూడా స్టార్ట్ చేయాలనుకున్నాను, ఇంట్లో సిచ్యువేషన్స్ బాగాలేవు. అలాంటప్పుడు ఇంట్లో సిచ్యువేషన్స్ బాగాలేనప్పుడు, ఇప్పుడు ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్గా మనీ ఏది రాదు, ఇట్ టేక్స్ టైం. అలాంటప్పుడు నువ్వు అంత సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు మరీ ఒక 2 lakhs 5 lakhs అప్పు తెచ్చి చేసినప్పుడు దానికి ఈఎంఐస్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటాయి. సో నువ్వు ఇన్స్టాంట్గా నీకు ఏమీ తెలియదు, నీకు రీసెర్చే చేయాలా. అలాంటప్పుడు నువ్వు ఎప్పుడు మళ్ళీ దాన్ని మనీ జనరేట్ చేయాలి, ఆ ఈఎంఐస్ కట్టాలి. యూనో ఇంట్రెస్ట్ అంటే 5 lakhs ఒక 3 years 4 yearsకి 5 lakhs, మరి ఇంకో 5 lakhs అవుతుంది ఈజీగా. సో ఫస్ట్ నువ్వు ఒక పెద్ద మనుషులు అంటారు ఏంటంటే ఫస్ట్ ఎంప్లాయ్ అవ్వు. ఎంప్లాయ్ అయిన తర్వాత నేర్చుకో పని, నేర్చుకున్న తర్వాత మళ్ళీ బిజినెస్ పెట్టు అన్నట్లు ఫస్ట్ నువ్వు నేర్చుకో, కష్టపడు. ఎవ్రీథింగ్ నువ్వు 8 hours కష్టపడి 16 hours కష్టపడి రీసెర్చ్ చేసి ఎవ్రీథింగ్ నేర్చుకొని కొందరి హెల్ప్ తీసుకొని చేస్తూ ఒక సస్టైనబిలిటీ వచ్చిన తర్వాత అప్పుడు రిజైన్ చేయని చెప్తా. మేము రిస్క్ ఎందుకు చేసామంటే, నేను రిస్క్ చేయలే రూపీ అని చెప్తాను. 1 year టైం పెట్టుకున్నా. అర్థంగా 1 yearలో నేను గన ఒకవేళ చేయలేకపోతే మళ్ళీ పక్క జాబ్కి వెళ్ళాలనుకున్నా, బ్యాక్ టు టీసీఎస్. బట్ ఆ 1 year కసి గట్టిగా ఉండే నాకు. ఓకే, ఏదైనా ఆపర్చునిటీ వచ్చినా గో అండ్ గ్రాబ్ ఇట్. ఏదైనా ఆపర్చునిటీ గో అండ్ గ్రాబ్ ఇట్. ఈవెన్ కాన్సెప్ట్రిక్స్ అనే కంపెనీలో చెన్నైలో నాకు 7 LP ఆఫర్ వచ్చినా కూడా నేను ఇంట్లో కూడా చెప్పలేదు, రిజెక్ట్ చేసేసిన సైలెంట్గా. ఓకే, చెప్పినావు అనుకో వెళ్ళిపోంటారు అంతేగా. సో అది కూడా నేను ఇంట్లో వాళ్ళకి చెప్పుకోకుండా 1 year చూద్దాం, నా వల్ల 1 year వాళ్ళు కాలేదంటే సో నమ్మకం తెప్పిలేకపోయినా కాబట్టి సో అప్పుడు జాబ్ చూసుకుందాం అనుకున్నాం. బై ద గాడ్ గ్రేస్ వితిన్ 8 months ఇప్పుడు జాబ్ ఏం చేస్తావురా, గట్టి ఇదే చేయాలన్న మోటివేట్ చేస్తూ ఉన్నారు. అంత మంచి సూపర్ పొజిషన్లో అయితే ఉన్నాం. మీకేమనిపించింది బ్రో ఈ జర్నీలో, ఏం నేర్చుకున్నారు అసలు? ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పీరియన్స్ బ్రో. నా లైఫ్లో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏదైనా సరే నేను ఫాలో అయ్యేదంటే, నాకు ఏదైనా సరే ఇప్పుడు నేను ఒక ఫ్రాడ్ అయ్యాను, నన్ను మోసం చేశారు, నన్ను అన్నారు. సో దీని నుంచి నాకు ఎక్స్పీరియన్స్ తోటి నేను మళ్ళీ ట్రై చేస్తాను, ఆ మిస్టేక్ కరెక్ట్ చేసుకుంటా. సో నా ఫెయిల్యూర్స్ని చూసుకొని నేను మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకుంటా. కానీ అంతేకాని ఇంకా అయిపోయింది, నా లైఫ్ అయిపోయింది, నేను ఇక్కడ అయిపోవాలా. క్లోతింగ్లో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, ఎత్తిపోయింది. సో మ్యానుఫ్యాక్చర్ ఫ్రాడ్ చేసినాడు, వదిలేద్దాం, వెళ్ళిపోదాం అనుకోవాలా. సో ఏదైనా సరే నాకు ఇప్పుడు మిస్టేక్ జరిగింది, నెక్స్ట్ ఏం చేస్తా, నేను మ్యానుఫ్యాక్చర్ చూస్తా క్వాలిటీని. సో ఇది నాకు నచ్చింది, సో క్వాలిటీ చూసి ఆర్డర్ చేస్తాను. సో ఇలా చేయడం వల్ల నాకు ఎప్పుడైనా సరే నాకు డిప్రెషన్ కానీ రిగ్రెట్ ఫీలింగ్ ఉండదు. సో ఇది నేర్చుకున్నా, ఇది నాకు ఎక్స్పీరియన్స్ చాలు. ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ లెర్నింగ్.
ఇంతమంది ఒకటేసారి క్లాతింగ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తూ ఉన్నారు, వచ్చేస్తూ ఉన్నారు. ఎంతమంది సక్సెస్ అవుతారు bro? అంటే అంత వాక్యూమ్ ఉందా అసలు? మీరు చూసుకుంటారు, ఇందాక నేను చెప్పాను, క్లాతింగ్ వేర్, బట్టలు వేసుకోవడం అండ్ ఫుడ్ షెల్టర్కి డిమాండ్ ఎప్పుడు తగ్గదు. ఇవి డైలీ ఎసెన్షియల్ నీడ్స్. ఒక మనిషి తినకుండా ఉండలేడు, ఒక మనిషి బట్ట కట్టకుండా ఉండలేడు, ఒక మనిషి షెల్టర్ ఉండలేడు. సో క్లాతింగ్లో ఎన్ నెంబర్ ఆఫ్ రాణిలేండి, అర్థమైందా? క్లాతింగ్లో మీరు అంటున్నారు పాపులేషన్ ఎక్కువ ఉంది, డిమాండ్ ఉన్న చోటే కదా నీకు ఆపర్చునిటీ దొరికేది. ఓకే, ఇక్కడ నువ్వు ఎలా అమ్ముతున్నావు, ఏ వేళ అమ్ముతున్నావు అనేది మ్యాటర్స్. ఇప్పుడు నేను ఒక బట్టల షాప్ పెడతా, కూర్చుంటా, వాళ్ళు వచ్చి కొనాలంటే ఆ కాలాలు పోయినాయి. అప్పుడు ఏంటంటే ఒక టౌన్లో తీసుకుంటే ఒక 4 బట్టల షాప్ ఉండేవి. సో ఒక దీంట్లో కాకుండా దాంట్లో, లేకుంటే ఇవి ఎక్కడ బాగుంటాయి 4 షాప్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు చూసుకుంటా ఉంటే ఊరికి ఒక 100 or 50 బట్టల షాపులు వచ్చినాయి. సో నువ్వు సేమ్ అదే రొటీన్ వేలో జస్ట్ ఆడ క్లాత్స్ పెట్టుకొని జస్ట్ కౌంటర్లో కూర్చొని సేల్ అవ్వట్లేదు, మార్కెటింగ్ బిజినెస్ అవ్వట్లేదు అంటే ఎలా? ఇప్పుడు ట్రెండ్ సెట్ వేరే ఉంది కదా, ట్రెండ్ ఫాలో అవుతూ ఉండాలి. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న గూడ్స్ని ప్రజెంట్ చేసే విధానం, సో ఇవన్నీ అట్రాక్టింగ్, ఇవన్నీ మార్కెటింగ్ వేస్. ఇలాంటివి చేసుకుంటే క్లాతింగ్లో డెఫినెట్గా హ్యూజ్ మార్కెటే ఉంది. నేను ఇప్పటికీ చెప్తా, లేదన్న వాళ్ళకి క్లాతింగ్లో హ్యూజ్ మార్కెట్ ఉంది, చాలా అంటే హ్యూజ్ మార్కెట్ ఉంది. బట్ యూనిట్ రీసెర్చ్ అండ్ గో విత్ ద ట్రెండింగ్ అనమాట. సో అప్పుడు నువ్వు సస్టైన్ అవ్వగలుగుతావు, అప్పుడు నువ్వు మనీ మేకింగ్ చేయగలుగుతావు. మొత్తానికి అయితే ఎంతమంది వచ్చినా కానీ ఇక్కడైతే వెల్కమ్ చెప్తూనే ఉంటారు, ఆ బిజినెస్ అయితే ఉందంటారు. డెఫినెట్గా మన ఆఫీస్ KBHB Phase 6 కేఎస్ బేకర్స్ బ్యాక్ సైడే ఉంది. ఎవరైతే స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మీరు వచ్చి మా దగ్గర ఫ్యాబ్రిక్ స్టోర్ చేసేసి కాస్త టైం స్పెండ్ చేసి, అన్న నా ప్యాషనా కాదా నువ్వే చెప్పు. అంటే ఇప్పుడైతే తిరుపతికి పోవాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్ వచ్చేసి అన్న నాకు ప్యాషన్ ఉందో లేదు నువ్వు చెప్పు అన్న, నాకు ఇది ఉన్నాయి ఇది చేద్దాం అనుకున్నాం అంటే నేను 4 క్వశ్చన్లు అడిగితే నీకు అర్థమైపోతుంది. ఇందాకన్నా కదా మ్యానుఫ్యాక్చర్ బిగినర్ ఎట్లా పడతాడో, నేను 10 క్వశ్చన్లు అడిగాను అనుకో తెలిసిపోతుంది. వాట్ ఈస్ అసలు బయోవాష్ అంటే ఏంటి, అసలు టీషర్ట్ ఏ సైజు ప్యాటర్న్ కావాలనుకుంటున్నావు, ఏ డిజైన్స్ అనుకుంటున్నావు అని 4 క్వశ్చన్లు అడిగినావు అనుకో అర్థమైపోతుంది. ఇట్ వాస్ నైస్ మ్యాన్. మొత్తానికి అయితే ఇన్ని రోజుల తర్వాత చేసింగ్ల తర్వాత ఫైనలీ యూ కేమ్ అండ్ గేవ్ ఇట్. ఇంటర్వ్యూ కానీ చాలా బాగా వచ్చింది. ఇట్స్ హానర్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ వ్యూ హోమ్ మీడియా. థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ us. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో.